Praise the Lord. Thank you. God bless us all. Amen. The time of the sons has begun. దేవుని యొక్క కుమారుల యొక్క ప్రత్యక్షత సమయం ఆరంభమైంది. దేవునికి స్తోత్రం. ప్రైజ్ గాడ్. దేవుడు ఈ యుగాన్ని తన యొక్క కుమారులతో ముగించబోతున్నాడు. నేను చాలాసార్లు ఈ విషయాన్ని మీకు చెప్పాను. ఒక మాటలో చెప్పాలంటే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చారు. తను మనందరి కొరకు ఆయన పాప ప్రాయశ్చిత్తం చెల్లించారు. కానీ దేవుడు కుమారుని ద్వారా నిబంధన ఏర్పాటు చేశాడు. కానీ ఇప్పుడు ఉన్న సృష్టి యేసు ప్రభు రాకడ కొరకు చూడటంలా దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు చూస్తుంది. దేవునికి స్తోత్రం. ప్రైజ్ గాడ్. వీళ్ళే, ఈ కుమారులే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రాకడను కూడా త్వరపెట్టేవాళ్ళు వీళ్ళే. అందుకని మనం రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయంలో మనం చూసినట్లయితే, నేను మెనీ టైమ్స్ మనం అనేక సార్లు విషయాన్ని చూసాం. దేవునికి స్తోత్రం. సర్వ సృష్టి కూడా 8వ అధ్యాయము 19వ వచనం, దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో కనిపెట్టుచున్నది. ఏలయనగా సృష్టి నాశనమునకు లోనైన దాస్యములో నుండి విడిపింపబడి దేవుడి పిల్లలు పొందబో మహిమ కలిగిన స్వాతంత్ర్యము పొందుదునను నిరీక్షణ గలదై గమనించండి. దేవుని యొక్క కుమారులు ఈ రోజున నేను యాక్చువల్గా నెక్స్ట్ పాస్టర్స్ స్టెయిన్ క్యాంప్లో నా టాపిక్ సన్స్ ఆఫ్ గాడ్. ఓకే, లాస్ట్ టైం పాస్టర్స్ కాన్ఫరెన్స్లో టాపిక్ ఆల్టర్స్, రైట్? సో ప్రభు హీ గేవ్ దిస్ వన్, సన్స్ ఆఫ్ గాడ్. నెక్స్ట్ మనం ప్రిపేర్ అవ్వాల్సింది సన్స్ ఆఫ్ గాడ్. సన్స్ ఆఫ్ గాడ్ దేవుని యొక్క కుమారులు. దేవుని యొక్క కుమారులు అంటే మారు మనసు పొందిన వారందరూ దేవుని కుమారులు కాదు. మారు మనసు పొందిన వారు దేవుని యొక్క పిల్లలు, తర్వాత వారు కుమారులుగా ఎదుగుతారు. ప్రైజ్ ది లార్డ్. సో దేవుని యొక్క కుమారులు, ఎవరిని దేవుని కుమారులు అంటాం? దేవుని కుమారులకున్న ఒక సైన్, ఒక గుర్తు మీతో నేను పంచుకుంటాను. తర్వాత మనము అక్కడికి ఏ విధంగా రాగలం, ఈ కాన్సెప్ట్లో నేను ఈరోజు మీతో మాట్లాడదలుచుకున్నాను. దేవుని కుమారులు, దేవుని యొక్క కుమారులనని మనం ప్రైమరీగా మొట్టమొదటిగా ఎవరిని గురించి అంటాం? దేవుని యొక్క కుమారులకి ఉన్న యొక్క సైన్, అనేకమైన గుర్తులు ఉన్నాయి దేవుని యొక్క కుమారులకి. దాంట్లో ఒక ప్రత్యేకమైన గుర్తు ఏమిటంటే వాళ్ళకి మెచ్యూరిటీ, పరిపక్వత, క్రీస్తుకు కలిగిన ఆ యొక్క పరిపూర్ణత వాళ్ళల్లో మనం చూస్తాం. సో అంత పెద్ద పెద్ద మాటలు నేను ఇక్కడ మాట్లాడదలుచుకోలేదు. క్రీస్తు యొక్క స్వారూప్యము, ఓకే, సన్స్ ఆఫ్ గాడ్. మనం ఎందుకు ఈ టాపిక్ మాట్లాడుతున్నాము అంటే, ఇది టాపిక్ కొరకు మాట్లాడట్లేదు. ఇట్స్ అ టైం. ఇక సమయం లేదు. ప్రైజ్ గాడ్. సమయం లేదు. దేవుని యొక్క బిడ్డలము మనం దేని మీద మన యొక్క దృష్టిని నిలపాలో మనకు తెలియాలి. లేదా దేవుని ఆత్మ ఏమి చేస్తున్నాడో మనం గ్రహించాలి. సన్స్ విల్ డిసెండ్ ద టైమ్స్ అండ్ ద మూవ్స్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క కుమారులు దేవుని యొక్క సమయాలను, దేవుని యొక్క కదలికలను గ్రహించే స్థాయికి వారు ఎదుగుంటారు. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. సో కొన్ని ఎగ్జాంపుల్స్ మీకు చెప్తాను. చిన్నవాడి పిల్లలు, యేసు ప్రభుతో ఉన్న 12 మంది అపోస్తలులు కూడా సమయాన్ని గుర్తించలేని వారుగా ఉన్నారు. మీరు ఇంకా కోతకు సమయం ఉందంటున్నారన్నారు. మీరు పడమరన ఎర్రగా ఉండటాన్ని చూసి గాలి తుఫాను వస్తుందని, ఈ తూర్పును మీరు చూసి ఇది వస్తుందని చెప్పి ప్రభు కొన్నిటిని పోల్చి చెప్పాడు వాళ్ళకి. కానీ ఈ సమయాన్ని మీరు గ్రహించరా అన్నారు. యెరూషలేము వైపు చూసి ప్రభు ఏమన్నాడంటే, నిన్ను దర్శించిన కాలం నీ ప్రభు నువ్వు ఎరగనై ఉన్నావు అన్నాడు.
యేసుక్రీస్తు ప్రభువారు చాలా ప్రత్యేకమైన వ్యక్తి ఈ భూమి మీద. ప్రైజ్లా. సో దేవుని యొక్క కుమారులు కొన్న ఒక ప్రత్యేకమైన లక్ష్యం, ప్రత్యేకమైన విషయం ఏమిటంటే దే ఆల్వేస్ సీక్ ద విల్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క చిత్తాన్ని, దేవుని యొక్క సమయాన్ని వారు చాలా జాగ్రత్తగా గ్రహించే మనసు ఉంటుంది వాళ్ళకి. ఇది ఇట్స్ వన్ ఆఫ్ ద కుమారులని ఎవరిని మనం అంటాం. గమనించండి, నేను ఒక చోట చర్చిలో చెప్తున్నాను, నానా సమయాల్లో నానా విధాలుగా దేవుడు హెబ్రీ 1వ అధ్యాయం 1వ వచనంలో అనేక పర్యాలు అనేక విధాలుగా దేవుడు మాట్లాడాడు. కానీ చివరి దినాల్లో కుమారుని ద్వారా మాట్లాడాడని అక్కడ. ఇంకో విషయం తెలుసా, దేవుడు కుమారుల ద్వారానే మాట్లాడతాడు. పిల్లల ద్వారా మాట్లాడతాడు, కానీ ఆయన యొక్క ప్రోగ్రాం వేరు. కుమారులు అన్నప్పుడు దేవుడు మాట్లాడతాడు. కుమారులతో మాట్లాడటం కాదు, దేవుడు కుమారుల ద్వారా మాట్లాడతాడు. అంతిమ దినాల్లో దేవుడు ఎవరి ద్వారా మాట్లాడాడు? కుమారుని ద్వారా మాట్లాడాడు. సో ఈ చివరి దినాల్లో దేవుడు కుమారుల ద్వారా మాట్లాడతాడు. లేకపోతే అందరి ద్వారా గాడిద ద్వారా కూడా దేవుడు మాట్లాడాడు. కొన్ని ఎక్సెప్షనల్స్ ఉంటాయి, కానీ దేవుని ప్రణాళిక ఏమిటంటే కుమారుల ద్వారా దేవుడు మాట్లాడతాడు. ఇది దేవుని యొక్క కుమారులు వారు బేసిక్ ఏంటంటే దేవుని యొక్క చిత్తం కొరకు వారి యొక్క మనసుని వాళ్ళు నిలిపించుతారు. రైట్. సో ప్రభు యొక్క, నేను జస్ట్ మీకు ప్లాట్ఫామ్ వేస్తున్నాను. దేవుని యొక్క కుమారులు దేవుని యొక్క చిత్తాన్ని, ప్రతి ఒక్కరికి దేవుని చిత్తం తెలుసుకోవాలని ఉంటుంది, అందరికీ ఉంటుంది. కానీ క్వశ్చన్ ఏమిటంటే నీకు దేవుని చిత్తం నిజంగా చెయ్యాలని నీకు ఉంటేనే దేవుని చిత్తం నువ్వు ఎరగగలుగుతావు. దాచిపెట్టబడదు నీ దగ్గర నుంచి. దేవుని చిత్తం చెయ్యాలి అని నిజంగా నాలో ఉంటేనే దేవుని చిత్తాన్ని నేను చూడగలుగుతాను. నీకు తెలియపరచడం కాదు ఇది. దేవా నీ చిత్తం నాకు చెప్పు, దేవా నీ చిత్తం నాకు చెప్పు అంటాం మనం. నేనేం చెప్తున్నాను తెలుసా, నువ్వు దేవుని చిత్తము చేయాలి అని యేసుప్రభు మాటలు మీ ముందుకు తేబోతున్నాను. నేను ఇప్పుడు చిత్తము చేయాలి అని నువ్వు నిశ్చయించుకున్నప్పుడు ఆ చిత్తం నీకు కనిపిస్తుంది. యోహాను సువార్త 7వ అధ్యాయం యేసుక్రీస్తు ప్రభు వారు ఉపయోగించిన పదాలు చూద్దాం. 7వ అధ్యాయం 17వ వచనం. 7వ అధ్యాయం 17వ వచనం. ఎవడైనను ఆయన చిత్తము చొప్పున చేయ నిశ్చయించుకొనిన ఎడలా. ఇక ప్రభు అంటున్నాడు, బోధ గురించి మాట్లాడుతూ ఆ తర్వాత ఇంకొన్ని విషయాలు మాట్లాడుతున్నాడు. సో దేవుని చిత్తము చొప్పున చేయ నిశ్చయించుకొనిన ఎడల, చాలా ప్రత్యేకమైన మాట ఇది. అంటే మనకి దేవుని చిత్తం చేయాలని ఉంటుంది. యేసు ప్రభు దగ్గరికి వెళ్తే నీకు దేవుని చిత్తం తెలియకపోవటం అనేది ఒక ఆశ్చర్యం అంటాడు ప్రభు. ఇట్స్ నాట్ హిడెన్ థింగ్. అది నీ నుంచి దేవుడు దాచిపెట్టి సంతోషించేవాడు కాదు. ప్రైజ్ అలా. దేవుని యొక్క చిత్తము నీ నుంచి దేవుడు దాచిపెట్టి నిన్ను నా చిత్తం చేయలేదని నిన్ను ఆయన అడగడు. దేవుని చిత్తం దాచిపెట్టి ఆ చిత్తం చేయడానికి నేను భూమి మీద ఆయన పెట్టలేదు. సో దేవుని యొక్క చిత్తము, యేసుక్రీస్తు ప్రభువారు బాలుడుగా ఉన్నప్పుడు ఆలయంలో ఒక మాట అన్నాడు, నేను నా తండ్రి పనుల మీద ఉండవలనని మీరు ఎరుగరా అన్నాడు. యేసు ప్రభు మాట్లాడిన ఆయన యొక్క జీవితం అంతా చూస్తే దేవుని యొక్క చిత్తానికి ఎంత ప్రాముఖ్యత తనిచ్చాడో మనకు తెలుస్తుంది. మనము దేవుని యొక్క చిత్తము ఎరగటము అంటే దేవుని యొక్క చిత్తము చేయ నిశ్చయించుకున్న వానికి దేవుని చిత్తం బయలుపరచబడుతుంది. అంటే వాని యొక్క ఆత్మ చెయ్యాలని నిశ్చయించుకున్నాడు కాబట్టి వాని యొక్క ఆత్మ ఆ విషయాన్ని చూడగలుగుతుంది. దేవునికి స్తోత్రం. లేకపోతే మన ముందే దేవుని చిత్తం ఉంటుంది కానీ మనం చూడలేం. మన ముందే దేవుని చిత్తం ఉంటుంది కానీ మనం చూడలేం. నేను నిన్నటి దినాన్ని మా పాపతో మాట్లాడుతూ మా బాబుకి
26 ఇయర్స్ ఇప్పుడు మా బాబుకి, 25 ఇయర్స్, 26 రన్నింగ్. నేను అంటున్నాను 22లో ప్రభుని నేను నమ్ముకున్నాను, 26కి నేను రిజైన్ చేశాను అన్నాను. 22లో నేను ప్రభుని నమ్ముకున్న తర్వాత అప్పటి నుంచే దేవుని వాక్యం ప్రకటించడం మొదలుపెట్టాను. బీయింగ్ ఎన్ ఏ హైలీ పొజిషన్ ఆఫీసర్ అయ్యుండి రోడ్ల మీద ట్రాక్స్ పంచేవాడిని, స్టిక్కర్స్ అంటించేవాళ్ళం ఆటోల్లో. ఎస్టీడీ బూత్స్ ఈ రోజుల్లో లేవు, అయ్యి ఆ రోజుల్లో ఓన్లీ ఎస్టీడీ బూత్స్ ఉండేవి. ఎస్టీడీ బూత్స్లో దేవుని వాక్యాన్ని అంటించేవాళ్ళం. సువార్తను, దేవుని యొక్క మాటను ఏదో ఒక విధంగా ఒక వచనములోనైనా ప్రజల్లోనికి తీసుకొని పోవాలి. చూడటానికి అది ఏముందిలే అన్నట్లుంది, కానీ అది నన్ను తన చిత్తాన్ని సంపూర్ణంగా చేయడానికి నన్ను కట్టింది. దేవుడు ఓవర్ నైట్ వచ్చేసి ఇది చిత్తము, నువ్వు ఈ పని చేసే అన్నుడు ఆయన. ప్రైజ్ గాడ్. మన ముందు ఆయన చిత్తాన్ని తెలుసుకునే విధానం ఇది. నీ ముందు దేవుని అవసరతకు నువ్వు స్పందించే పాత్రవుగా దేవుడు నిన్ను అక్కడ ఏర్పాటు చేస్తాడు. దేవునికి స్తోత్రం. మన ముందు ఒక అవసరతను దేవుని చిత్తము చేయటం అంటే, దేవుడు మనకి దేవుని చిత్తము చేయటాన్ని ఎలాగా చూపిస్తాడు అంటే, అవసరతను నీ ముందుకు తీసుకొస్తాడు. అయితే మనం అవసరతను కాక మన అవసరతను చూస్తాం కాబట్టి, ఆయన అవసరతను మనం గమనించం కాబట్టి మనం ఆయన చిత్తాన్ని చూడలేం. యేసుక్రీస్తు ప్రభువారు ఆలయంలో ఉండగా, లూకా సువార్తలో ఆయన 2వ అధ్యాయంలో ఆలయంలో ఉండగా వాళ్ళ తల్లి తండ్రి వచ్చి, ఈ 3 రోజులు నువ్వు ఎందుకు ఇక్కడ ఉన్నావు అన్నాడు. అప్పుడు ప్రభు అన్నాడు, నేను నా తండ్రి పనుల మీద ఉండవలనని. మీరు తండ్రి పనుల మీద ఉండాలి అనేది నీకు 12 ఏళ్ళకి ఎలా తెలిసింది? సో మొట్టమొదటిగా ఐఎమ్ డీలింగ్ విత్ హూ ఆర్ ద సన్స్లో లేకపోతే కుమారుల్లో ఉన్న యొక్క ప్రథమమైన ఒక విషయం. ఆ తర్వాత నేను ఒక సైన్, కుమారుడికి ఉండే ఒక గుర్తుని నేను చెప్తాను. ఒక వ్యక్తి అక్కడికి ఎలాగే వెళ్తాడో చెప్తాను. ఎందుకు ఇది అవసరం అంటే, ఈ యొక్క టైం విల్ నాట్ ఎండ్ వితౌట్ సన్స్. కుమారులు లేకుండా ఈ యొక్క దేవుని యొక్క ప్రణాళిక ముగింపబడదు. కుమారులు లెగవకుండా దేవుని ప్రణాళిక ముగింపబడదు. మనం ఎంత పరిచర్య చేసినప్పటికీ కూడా, మనం ఎంతగా దేవుడు మనల్ని ఉపయోగించుకున్నప్పటికీ కూడా, దేవుని యొక్క ప్రణాళిక ఒకటి మనం గుర్తుంచుకోవాలి. కుమారులు రేస్ కాకుండా ఇల్లు సరిపెట్టబడదు. రేస్గా ఆమేన్. అందుకనే ప్రకటన గ్రంథంలో ఆ సందర్భాల్లో మీతో నేను చెప్పాను, ఆ యొక్క శిశువు, దాని గురించి అనేకమైన ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి, అనేకమైన డిస్కషన్స్ ఉన్నాయి. కానీ నేను ఒక విషయం చెప్తాను. ఆ శిశువు ప్రసవ వేదన ద్వారా కనిన తర్వాత దేవుని యొక్క సింహాసనం ఎద్దుకు కొనిపోబడ్డాడు. అక్కడ ఆయన ఏలేవాడుగా ఉంటాడు. ఆ శిశువు, ఏలేవారు దేవుని కుమారులు. ఏలేవాళ్ళు ఎవరండి? జయించిన వారు ఏలేవారుగా ఉంటారు. వాళ్ళు దేవుని యొక్క కుమారు. ఈ కుమారులు లేదా ఈ యొక్క శిశువు పైకి వెళ్ళిన తర్వాత ఏమైందండి? 12వ అధ్యాయంలో ప్రకటన గ్రంథంలో శిశువు సింహాసనానికి కొనిపోబడిన తర్వాత ఏమైంది? వాడు పైనుండి కిందకు తోసివేయబడ్డాడు. నెక్స్ట్ స్టెప్ ఆ స్త్రీ వెళ్ళింది. ఆ తర్వాత ప్రైజ్గా వీళ్ళు ఇక్కడ ఒక విషయం మనం గ్రహించాలి. మీరు సేవకులు కాబట్టి నేను రిఫరెన్స్లోకి వెళ్ళేలా చెప్తున్నాను. ఈ 12వ అధ్యాయం ప్రకటన గ్రంథంలో శిశువు పైకి వెళ్ళటానికి ఈమె కనబోతూ ఉండగా శిశువుని మింగాలనుకుంది ఘట సర్పానికి శిశువుతో ఏం పని మనకి ఎప్పుడు అర్థమవుతుందంటే, వాడు ఎక్కడికి వెళ్ళకూడదని వాడిని మింగాలని అపవాది ప్రయత్నించింది. ఎందుకు ప్రయత్నించిందో మనం తర్వాత చదివితే అర్థమవుతుంది. ఒక్కసారి శిశువు యొక్క స్థానం ఇక్కడ నుండి దేవుని యొక్క సింహాసనానికి వెళ్ళిన తరువాత వెంటనే జరిగింది ఏమిటంటే, అపవాది తన స్థానాన్ని కోల్పోయింది. ప్రైజ్గా వాడు భూమి మీద వేయబడటం, ఆ తర్వాత వాడు యుద్ధం చేయటం, ఆ తర్వాత స్త్రీ కోసుకు, తర్వాత తనని వెంబడిస్తున్న
ఆజ్ఞలను వెంబడిస్తున్న సంతానం వెంట వాడు వెళ్ళటం అనేది మనం తర్వాత చూస్తాం. అంటే కుమారులు జయించిన వారు దేవుడు కోరుకున్న స్థలానికి వెళ్ళే వరకు వీణెవరూ కదిలించలేరు. ప్రైజ్గా వాడికి తెలుసు, అపవాదైన సాతానుడికి తెలుసు, మనము ప్రభు బిడ్డలము, మనము ఎంత ఒకటి మన పరిచర్య చేయాలి, మనము పరిచర్యను కన్నీటితో చేయాలి, పూర్ణ హృదయంతో చేయాలి. అయితే మనకు ఇంకో విషయం కూడా తెలియాలి, మన బిడ్డలు మనం పోషించాలి, మనం వాళ్ళకి అన్ని సౌకర్యాలు చూడాలి, వాళ్ళకి కావాల్సినవన్నీ మనం సమకూర్చాలి. మన బిడ్డలకి ఆహారం కానీ, భద్రత కానీ, ఆరోగ్యం కానీ అన్నీ సమకూర్చాలి. అదే సమయంలో నీ బిడ్డలకి వయసు వచ్చినప్పుడు వాళ్ళకి వివాహం గురించి కూడా ఆలోచించాలి. నా బిడ్డలు నా దగ్గరే క్షేమంగా ఉంటారని చెప్పి నువ్వు అనుకుంటే కుదరదు. ఒక సిస్టమ్ ఉంది, వాళ్ళు ఒక వయసు నుంచి ఇంకొక వయసులోనికి వెళుతున్నారు, ఎందుకంటే వాళ్ళు మరొక ప్రణాళిక ఉంది వారి ఎడల. మనమందరం అలాగే వచ్చాం. అలాగే మన పరిచర్యను మనం చేస్తూ ఉండాలి, మన యొక్క విధానములు మనం వెళుతూ ఉండాలి. అయితే మనకు ఒక గురి ఉండాలి. అదేమిటి అంటే లేఖనాలు ఏం చెప్తుందంటే కుమారులు కొనిపోబడని వరకు కూడా మిఖాయేల్ యుద్ధానికి రాడు. ప్రైజ్ గాడ్. ఎందుకు కుమారులు అక్కడికి వెళ్ళినప్పుడు మిఖాయేల్ ఎందుకు వస్తాడు అంటే, ఇక్కడ సిలువ మీద ఒక ఎక్స్చేంజ్ ఉంది. అంటే ప్రభు దగ్గరికి మనం వెళ్ళినప్పుడు ఎలా ఎక్స్చేంజ్ ఉంటుందో అలాగే మనము మన స్పిరిచువల్గా, ఆత్మ సంబంధంగా మనం ఇక్కడ నుండి మనం ఇంకొక స్థాయికి మనం వెళ్ళినప్పుడు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేది ఉంటుంది. అర్థమవుతుందండి మీకు? ప్రైజ్ గాడ్. ఆత్మ సంబంధమైనవన్నీ ఎక్స్చేంజ్. చెప్పండి, ఆత్మ సంబంధమైనవన్నీ ఎక్స్చేంజ్. యేసుక్రీస్తు ద్వారా మనకు ఆ ఎక్స్చేంజ్ కృప వచ్చింది, కానీ ఎక్స్చేంజ్ జరగాలి. ఆత్మ సంబంధమైన ప్రతి ఒక్కటి ఎక్స్చేంజే. ఇక్కడ వెలజల్లించాలి, అక్కడి నుంచి అది రావాలి. ఆమేన్. నేను అక్కడికి వెళితేనే పరిశుద్ధాత్మ ఇక్కడికి వస్తాడు. ప్రైజ్ ది లార్డ్. దేర్ షుడ్ బి ఎన్ ఎక్స్చేంజ్. మీరు నా దగ్గరికి వస్తేనే నా పరిశుద్ధత మీకు, మీ పాపాలు నాకు. దేర్ ఇస్ ఎన్ ఎక్స్చేంజ్. ఆత్మీయత మొత్తము ఎక్స్చేంజే. ఎప్పుడైతే దేవుని యొక్క బిడ్డలు కుమారులుగా ఎదిగి ఆత్మీయంగా, వారు ఎప్పుడైతే ఆత్మీయంగా ఆ స్థాయిని తాకుతారో, దేవుని యొద్ద ఏలే స్థానానికి వెళ్తారో, అపవాది యొక్క స్థాయిని దాటి వెళ్ళారు. ఆమేన్. కాబట్టి ఎప్పుడైతే మనం అక్కడికి వెళ్తామో మనము కింద వాటిని ప్రభావితం చేస్తాం. యు ఇన్ఫ్లుయెన్స్ అకార్డింగ్ టు యువర్ స్టాండర్డ్. బ్రదర్ చెప్తున్నారు కాంతారావు గారు, యూ వాజ్ ఐ థింక్ జోనల్ మేనేజర్ సంథింగ్ కర్ణాటకలో. సో అక్కడున్నప్పుడు ఆయన అన్ని బ్రాంచ్లను ఇన్ఫ్లుయెన్స్ చేయగలడు. ఆయన ఒక బ్రాంచ్ మేనేజర్ అయితే ఆ బ్రాంచ్ వరకు ఇన్ఫ్లుయెన్స్ చేయగలడు. ఆయన కేటగిరీ పెరిగినప్పుడు ఆయన ఎంతో మందిని ఇన్ఫ్లుయెన్స్ చేయగలడు. ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను. సో మన ఆత్మీయంగా కూడా కుమారులు అన్నప్పుడు వాళ్ళు ఒక పొజిషన్కి వెళ్తారు. అక్కడి నుంచి వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు కింద దాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు. వాళ్ళు గనక అక్కడికి వెళ్తే ఆ ఇన్ఫ్లుయెన్స్, మొట్టమొదట జరిగే ఇన్ఫ్లుయెన్స్ ఏమిటంటే శత్రువు అక్కడి నుంచి పడద్రోయబడ్డాడు. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. సో కుమారులు గూర్చి ఈ యొక్క యుగం లేకపోతే ఈ యొక్క సమయం, కుమారులు యొక్క ప్రత్యక్షత లేకుండా అంగుళం కూడా ముందుకి ఇక జరగదు. మనం ఎంత పరిచర్య చేసినా, మన పిల్లలకి ఎంత ఆహారం పెట్టినా, మన పిల్లలకి ఎంత బాధ్యతను, ఎంత భద్రతను మనం ఇచ్చినా, వాళ్ళకి వివాహం చేయకపోతే ఒకరోజు మనం వెళ్ళిపోతాం, వాళ్ళకి నాన్న వాళ్ళు ఉండరు. ప్రైజ్ గాడ్. అదొక సైకిల్. అది మనము దేవుని యొక్క బిడ్డలు, మనము ఎంత విస్తారంగా పరిచర్య చేసినా కూడా, చెయ్యొద్దు అని కాదు, చెయ్యాలి. ప్రైజ్ ది లార్డ్. ఎంత విస్తారమైన పరిచర్య చేసినప్పటికీ కూడా గట్టి విత్తనము గనక లేకపోతే నెక్స్ట్ పంటకి విత్తనం ఉండదు. ఉన్న విత్తనాలన్నీ వర్షానికి తడిస్తే నెక్స్ట్ పంటకి నారు పోయలేవు నువ్వు. దేవుడు నూతన ఆకాశానికి, నూతన యొక్క భూమికి నారు పోయాలి అంటే ఇక్కడ నుంచి గట్టి విత్తనాలు లెగాలి. దేవునికి స్తోత్రం. ఆ గట్టి విత్తనాలు సన్స్. దేవుని ప్రణాళిక అంతా కూడా ఇక్కడ ఇరుక్కుపోయింది. ఇప్పుడు మీకు నేను మెసేజ్ చెప్పడానికి రాలా. 3 years నుంచి నేను మీకు మెసేజెస్ చెప్పటంలా. ఐ వాంట్ టు బ్రింగ్ ద గాడ్స్ హార్ట్ టు యూ.
ప్రైజ్ గాడ్. నేను మన సమర్పణ పాల్ బ్రదర్తో అంటున్నా, బ్రదర్ 3 years 2 months వన్స్ పెడుతూనే ఉన్నారు, మీరే పెడుతున్నారు. ఆమేన్. నేను ఇక వన్స్ 3 months చేయనా బ్రదర్? ఇప్పుడు దాకా మాట్లాడలా, ఊరికి ఆలోచన చెప్పాను. సో మీ అందరి మధ్య చెప్తున్నాను నేను, ఎందుకంటే నేడు దినాన సేవకుడు కిషన్ నేను వెళ్తూ అన్నాను, అన్నా మీరేవైతే విషయాలు చెప్పారో ఇట్ టేక్స్ టైమ్ టు బి హ్యాచ్డ్, అవి పొదగబట్టడానికి టైం పడుతుంది, వింటమే కాదు అన్నాడు. అది నాకు తెలుసు, ప్రైజ్గా. కానీ వీటిని హోల్డ్ ఆన్ చేయాలి మనం, ఎందుకంటే మనము మెసేజ్ వింటంలా గాడ్స్ యొక్క పర్పస్ ప్లాన్ని మనము క్యాప్చర్ చేస్తున్నాం. సో దేవుడి యొక్క ప్రణాళిక ఇప్పుడు ఎక్కడ ఉంది అంటే సన్స్ మేనిఫెస్టేషన్ దగ్గర ఉంది. సన్స్ మేనిఫెస్టేషన్ అంటే కుమారులు ప్రత్యక్షం అవ్వాలి. కుమారుల గురించి ఒకసారి నేను చెప్పాను, కుమారులు అంటే ఎలాగుంటారు అని. కుమారులు వాళ్ళ యొక్క విధానం వేరుగా ఉంటుంది. ఈవెన్ నేచర్ బౌస్ టు దెమ్. ఏంటండి? నేచర్, ప్రకృతి కూడా వాళ్ళకి తలొచ్చుతుంది. యేసు ప్రభు కుమారుడు, వాళ్ళ కుమారులని దేవుడే ముద్ర వేస్తాడు వాళ్ళకి. మనం అటువైపుకి ఎదగాలి. ఎందుకంటే ఇప్పుడు మొత్తం ఫైల్ ఒక ఆఫీసర్ టేబుల్ మీద ఉన్నట్లు ఇప్పుడు ఫైల్ ఎక్కడుందంటే స్పిరిచువల్గా కుమారుల దగ్గర ఉంది. అందుకని అపోస్తలుడైన పౌలు ఎంతో వేదన పడ్డాడు. ఎక్స్క్యూజ్ మీ. సో కుమారులు బేసిక్గా వాళ్ళకుండే ముఖ్యమైన విషయం ఏమిటంటే దేవుని యొక్క చిత్తము, దేవుని చిత్తాన్ని వారు ఎప్పుడు మనసులో పెడతారు. మన మనుగూరులో సేవకుల మీటింగ్ జరిగింది. వాళ్ళ దగ్గర ఒక 70 మంది సేవకులు గ్యాదర్ అయ్యారు. వాళ్ళు ఫస్ట్ టైం నేను మా చర్చిలో ఫాస్టింగ్ ప్రేయర్స్ చేస్తున్నారు. కొన్ని ఏమైనా పిక్చర్స్ ఉంటే వాళ్ళని ఎంకరేజ్ చేయడానికి, వాళ్ళు ఇంకా ప్రేయర్ చేయడానికి నాకు ఏమైనా పెట్టండి అంటే వాళ్ళు అన్నారు, అయ్యా 2 hours మేము ఒక్కళ్ళం కూడా కదలలేదన్నాడు. వీళ్ళు వింటుంది ఏదో వాళ్ళకి అవసరమైంది, ఇది ఏదో ఇట్ మీన్స్ సంథింగ్, ఇదేదో తేడాగా ఉంది. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. వాళ్ళు జనవరిలో మాకు సేవకుల మీటింగ్ మేము కండక్ట్ చేసుకుంటాం, మీరు రండి అన్నారు. వాళ్ళు ఏం చూసారో తెలుసా? మనకి ఏది ఈ సమయంలో లేఖనానుసారంగా ఏది దేవుని యొక్క సంకల్పమో, మనం ఎటువైపు ప్రయాణం చేయాలో వాళ్ళు గుర్తించారు. దేవునికి స్తోత్రం. దేవుని యొక్క కుమారులు, ఆమేన్, దేవుని చిత్తము ఎరుగుట, దేవుని చిత్తం కొరకు ఆయన అన్నాడు, అయ్యా మీరు ఒక నెక్స్ట్ జనవరిలో ఉండే ఈ పాస్టర్స్ కాన్ఫరెన్స్కి మీరు వాట్ యు సే మనం అంశం ఇవ్వండి అన్నాడు. నేను అన్నాను సేవకుల మీటింగ్ అని పెట్టండి, అంశం అనేది నాకు ఇవ్వటం కుదరదు, ఎందుకంటే అప్పుడు అక్కడ ఆ సమయంలో అవసరతను బట్టి నా రూపం మారుతుంది అన్నాను. అది నా దేవుడు నాకు ఇచ్చిన కృప అని చెప్పాను. ప్రైజ్ గాడ్. ఇట్స్ నాట్ ద మెసేజెస్, ఇట్ ఈస్ మీటింగ్ ద నీడ్ ఆఫ్ గాడ్. దేవుని అవసరత కలుసుకొనుట కుమారులకు ఉన్న యొక్క ఒక గుర్తు. దేవునికి స్తోత్రం. ప్రైజ్ గాడ్. సో దేవుని అవసరతను కలుసుకొనుట అంటే దేవుని చిత్తం మీద వాళ్ళ మనసు పెట్టేవారుగా ఉండాలి. నువ్వు దేవుని చిత్తం మీద మనసు పెడుతున్నావు అంటే నీ చిత్తం గురించి నువ్వు చింతించటం తగ్గిపోతుంది. ప్రైజ్ గాడ్. ఆమేన్. అందుకని అపోస్తలుడైన పౌలు ఏమంటాడు, ఫిలిప్పీ పత్రికలో ఏమంటాడంటే 3వ అధ్యాయంలో, అందరూ తమ సొంత కార్యములు చూచుకొనుచున్నారని క్రీస్తు విషయములను గురించి. సో మనం పరిచయం గురించి మనం ఆలోచిస్తాం, కానీ నేను అంటారు దేవుని యొక్క చిత్తమేమిటి కూడా ఆలోచించండి అంటాను. యెషయాతో దేవుడు ఏమన్నాడంటే, మా కొరకు ఎవరు వెళ్తాడు అన్నాడు. నేను ప్రభునేమన్నానంటే, యెషయా రోజుల్లో ఎవరున్నారు ప్రవక్తలు? హోషియా అప్పుడు వాడే. ఆమేన్. ఆ తర్వాత యోనా, అందరూ ఆ టైంలో వీళ్ళందరూ పరిచర్యలు, ప్రవక్తలు. ఇంతమంది ప్రవక్తలు ఉంటే నీ కోసం ఎవరు వెళ్తారని అడగటం ఏంటి? ఇంతమంది ప్రవచించేవారు ఉంటే నా కొరకు ఎవరు వెళ్తారని అడగటం ఏంటి? నువ్వు నాకు మీనింగ్లెస్గా ఉంది. దేవుని యొక్క సేవకులమై ఉండియు కూడా మన యొక్క ఆహారం, ప్రభువా నీ యొక్క చిత్తం ఏమిటి అని అడగటం చాలా తక్కువ.
దేవుని యొక్క చిత్తం అనేది దేవుడు దాచిపెట్టడు, దేవుడు నీ ముందే ఉంచుతాడు. కానీ కేవలము చేయాలి అని నిశ్చయించుకున్నవాడు మాత్రమే దాన్ని చూస్తాడు. అది వానికే కనిపిస్తుంది. దేవుని చిత్తము నిశ్చయించుకున్న వానికి మాత్రమే దేవుని బోధ అర్థమవుతుంది, అందరికి అర్థం కాదు. ఒకసారి మంగళగిరిలో ఒక చోట ఒక ఆయన ఇట్లా ప్రశ్నించాడట. ఆ సేవకుడు నా దగ్గరికి వచ్చి అంటున్నాడు, అయ్యా నేను భూమి మీద అగ్ని వేయి వచ్చాను, మీరు సమాధానం చేయడానికి రాలేదు, ఏమి అన్నదమ్ముళ్ళు, భార్య భర్తలు, అక్క చెల్లెళ్ళ మధ్య మరి ఏంటి మీ యేసు ప్రభు కుటుంబాలను కోల్చడానికి వచ్చాడా అన్నాడట. నేను జవాబు చెప్పలేదా అన్నాడు. అది నాకు డౌట్ వచ్చేసింది అన్నాడు. నీకు అర్థం కాదు. ప్రైజ్గా యేసు ప్రభు మీ కుటుంబాల్లో మంట పెట్టడానికి వచ్చాను అన్నాడు ఆయన. కరెక్టే ఆయన అన్నది. కానీ వాడు అనుకుంటున్నట్లు కాదు కుటుంబాలను కోల్చడానికి వచ్చాడని. యేసు ప్రభు కోల్చడానికి రాలా. దేవునికి స్తోత్రం. దేవుని వారి కాని వారు ఎప్పుడు విడిపోతారు అంతే. ప్రైజ్ ది లార్డ్. దేవుని అంతేగాని కుటుంబాలను కోల్చడానికి రాలేదు ఆయన. ఎందుకు అర్థం కాలేదు? తనేదో చేయాలనుకుంటున్నాడు. దేవుని యొక్క వాక్యం కేవలం ఆయన చిత్తం చేయాలని నువ్వు నిశ్చయించుకునే స్థాయిని బట్టే నీకు తెరవబడుతుంది. ఎందుకంటే దేవుని చిత్తము చేయాలని నిశ్చయించుకునే స్థాయి మనకి లోతుకు లేనప్పుడు వాక్యము యొక్క నిజస్వరూపం మనకు రాదు. వాక్యం యొక్క నిజస్వరూపం మనకు రావాలి అంటే నిశ్చయత మనలో నిజంగా ఉండాలి. ప్రైజ్ గాడ్. ఒక చిన్న విషయం మీకు నేను చెప్తాను. ఒకరోజు నేను జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఒకరోజు నేను మీరు ఎఫెసీ పత్రికలో 3లో మీరు ఆత్మపూర్ణులై ఉండుడి అని ఉంది. ఆత్మపూర్ణులై ఉండుడి అనేది అది కౌన్సిలా, ఒక ఆలోచన, ఒక కమాండా, లేకపోతే ఒక మంచి, లేకపోతే ఒక ఒక హెచ్చరిక, లేకపోతే ఒక జాగ్రత్త? ఏమిటి ఆత్మపూర్ణులై ఉండుడి అంటే? ఆ దేవుడు చెప్పిన మాట యొక్క స్వరూపం నీలో దేవుని యొక్క చిత్తము నిశ్చయించుకున్న స్థాయిని బట్టి ఉంటుంది. ద విష్ ఆఫ్ గాడ్ బికమ్స్ ద కమాండ్మెంట్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క ఇష్టం, దేవుడి యొక్క ఆలోచన మనకేమవుతుందండి? మనకి ఆజ్ఞ కింద కనిపిస్తుంది. ఆత్మపూర్ణులై ఉండుడి అనగానే ఆత్మపూర్ణుడై ఉండుటకు ఒకడు ప్రయాసపడతాడు, ఆత్మపూర్ణుడిగా ఉండటానికి తనను కట్టడి చేసుకుంటాడు. కానీ కొంతమందికి ఆత్మపూర్ణుడై ఉండుట అనేది ఒక కమాండ్ కింద ఉంది. బావిలో నీళ్లు నేను తాగాలని దావీదు అనుకున్నాడు, ఎవరికి చెప్పలా. ప్రాణాలకు తెగించి నీళ్లను బెత్లెహేం నుంచి తీసుకొచ్చారు. బెత్లెహేం నుంచి నీళ్లు తెచ్చారు. ఏమిటి మీ ప్రాణాలు తెగించి నీళ్లు తెచ్చారా? నేను మీకు తెమ్మని చెప్పలేదే. అయ్యా నువ్వు ఏదైనా చెప్తే మేము చెయ్యాలని నిర్ణయించుకున్నాం. దేవునికి స్తోత్రం. వి డిసైడెడ్ అంటే నేను మీకు చెప్పింది, నేను కూర్చుంటా బెత్లెహేంలో ఉన్న ఆ బావి నీళ్లు తాగితే అని నేను అనుకుంది మీకు ఆజ్ఞలాగా అనిపించిందా? ఏ స్థాయికి మీ ప్రాణాలు పెట్టారా? మీరు ప్రాణాలను పెట్టి తీసుకొచ్చిన ఈ యొక్క నీళ్లు నేను తాగలేనని కింద పోసాడు. ప్రైజ్ గాడ్. ఆమేన్. దేవుని యొక్క వాక్యం నీకు ఆజ్ఞ కింద కనపడాలి అంటే ఆయన చిత్తం కొరకు నీలో బలమైన నిశ్చయత ఉండాలి. అప్పుడు మాత్రమే వాక్యం ఆజ్ఞ కింద కనిపిస్తుంది. అప్పుడు మాత్రమే ఆ ఆజ్ఞ నీకు దీపంగా మారుతుంది. ప్రైజ్ గాడ్. 119, 105 కీర్తన ఏముందండి? వాక్యము నా పాదములకు నా త్రోవకు. సామెతలు 6వ అధ్యాయం. జస్ట్ నేను చిత్తం దగ్గర ఉన్నాను. ఓకే, సామెతలు 6వ అధ్యాయం. నీ ఆజ్ఞ దీపమును, నీ ఉపదేశము వెలుగును. చూడండి 23వ వచనం, 6:23. ఆజ్ఞ దీపముగాను ఉపదేశము వెలుగుగా. ఆజ్ఞ దీపం, ఉపదేశము. మనం చదివిన 105వ వచనంలో నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు. ఇక్కడ దీపం ఉంది, అక్కడ వెలుగుంది. ఇక్కడ దీపం ఉంది, ఇక్కడ వెలుగుంది. అయితే ఇక్కడ ఉపదేశం ఉంది, ఇక్కడ ఆజ్ఞ ఉంది. ఆమేన్. ఇక్కడ ఆజ్ఞ ఉంది, ఇక్కడ ఉపదేశం ఉంది. దేవుని యొక్క వాక్యం నీ జీవితంలో
ఒక ఆజ్ఞగా మారుతుంది. దేవునికి స్తోత్రం. దేవుని యొక్క మాట నీకు ఒక ఆజ్ఞగా మారుతుంది. అది ఆజ్ఞగా మారినప్పుడు అగ్రిప్ప రాజా, పరలోకపు దర్శనానికి నేను అవిధేయుడను కాను. ప్రైజ్ గాడ్. సేవకుల యొక్క మనము ఉండవలసిన సన్స్ అంటే ఎట్లా, వాళ్ళు దేవుని యొక్క చిత్తము విషయంలో ఎలాగుంటారు, వాళ్ళు దేవుని యొక్క చిత్తం వాళ్ళకి తెలియపరచబడుతుంది. ఆత్మపూర్ణులై ఉండుడి అంటే, ప్రభువా ఇది మా మంచికి, మేము తప్పు చేయకుండా, మేము పొరపాటు చేయకుండా ఉండటం కోసం అన్నట్లు మనకు ఉంటుంది. కానీ ఒక దినాన్ని అదే ఆత్మపూర్ణులై ఉండుడి అన్నది నీకు ఆజ్ఞ కింద కనిపిస్తుంది. దేవుడు చెప్పిన మాట నీకు ఆజ్ఞ కింద కనిపించే స్థాయికి నువ్వు వచ్చావంటే అప్పుడు నీకు అది పాదాలకు వెలుగవుతుంది. దేవునికి స్తోత్రం. అది నీకు ఆలోచన చెప్తుంది. మనం ఎన్నో దేవుని మాటలు చదువుతాం. ఎందుకని మన యొక్క ఒక గుర్రాన్ని గనక ఏమంటారు, బ్రిడిల్ కళ్ళెంతో మనం గనక డైరెక్షన్ తిప్పినట్లు ఇన్ని వాక్యాలు నన్ను ఎందుకు డైరెక్షన్ తిప్పలేకపోతున్నాయి? ఎందుకు తిప్పలేవు అంటే అది వెలుగు అవ్వాలి నాకు. దేవునికి స్తోత్రం. అది వెలుగు అయితేనే, అది వెలుగు ఎప్పుడవుతుందో తెలుసా? ఆయన చెప్పిన మాట నాకు ఆజ్ఞ కింద అవ్వాలి. నేనే మార్గం, సత్యం, జీవం. దట్స్ ఆల్. అపోస్తలులు బోధించినప్పుడు ఒక ఆజ్ఞ కిందే బోధించారు. ఆకాశం కింద ఇవ్వబడిన మరి ఏ నామములోనూ మనకి రక్షణ లేదు గాని అన్నారంతే. మనం ఈ నామములోనే మనం రక్షణ పొందవలను గాని అన్నారంతే. దట్స్ ఆల్. ఇట్స్ డిసైడెడ్. ఎందుకు ఆ విధమైంది వాళ్ళకు వచ్చింది? వాళ్ళ విధానం వేరు. ఎప్పుడైతే దేవుని వాక్యం నీకు ఆజ్ఞగా కనిపిస్తుందో ఆ తర్వాత అదే వాక్యం నీకు ఉపదేశించడం మొదలు పెడుతుంది. దేవునికి స్తోత్రం. ఇట్ విల్ టీచ్ యూ. ఒక మనిషి దేవుని వాక్యం చేత బోధింపబడాలి, దైవజనుడు అంటే అది వెలుగు కింద, అది ప్రకాశించేదిగా ఉండాలి. అంటే మొదట అది పాదములకు దీపంగా, దీపం మొదట వాక్యం దీపంగా మారాలి. అదే వాక్యం నీకు ఉపదేశం కింద మారాలి. అంటే వాక్యం ఆజ్ఞ కింద మారాలి. ఆ ఆజ్ఞ నీకు ఉపదేశం కింద మారుతుంది. దేవునికి స్తోత్రం. ఈ విషయము దేవుని యొక్క చిత్తము చేయ నిశ్చయించుకొనిన వానికి ఈ విధంగా తెరవబట్ట మొదలవుతుంది. ప్రైజ్ గాడ్. సో ఫస్ట్ థింగ్, దేవుని యొక్క చిత్తం చేయ నిశ్చయం కలిగి ఉండాలి. అది మన జీవితాల్లో ఏ విధంగా అది కలుగుతుందో అది కూడా నేను తర్వాత చెప్తాను. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. ఓవర్ నైట్ రాదండి అది. ఓవర్ నైట్ అది రాదండి. మనమందరం మనుషులమే. మనకి చాలా అవసరతలు ఉంటాయి. ఆమేన్. మనకి చాలా, మనం ఎక్కడి నుంచి వచ్చామంటే లోకంలోంచి వచ్చాం. మనకు చాలా కనెక్షన్స్ ఉంటాయి. ఓవర్ నైట్ మన అన్ని వదలలేం. దేవుడు నన్ను దర్శించగానే ఏమి ఎటు వెళ్ళిపోయినాయో నాకే తెలియదు. మనము ప్రభువా ఈ జీవితంలో నీ చిత్తం ఏంటి? నేనే ఉపవాస ప్రార్థన చేయను. నాకు ఒక విషయం అర్థమైంది. ప్రైజ్ గాడ్. దేవుని చిత్తం అంటే ఎట్లాగుంటుందో, దేవుని చిత్తము చెయ్య నిశ్చయించుకున్న వానికి దేవుని చిత్తం తెలుస్తుంది. అంటే గమనిస్తాడు, ఎరుగుతాడు. ప్రైజ్ ది లార్డ్. సో దేవుని కుమారులకునే ప్రథమమైన ఒక యారో హెడ్ ముందున్నది ఏమిటంటే దేవుని కుమారులు. మీలో అటువంటిది గనక మీ లోపల కలిగి ఉందంటే దేవుడు మిమ్మల్ని ఆ వైపుకు నడిపిస్తున్నాడని గ్రహించండి. ప్రభా నీ చిత్తం ఏంటి? ఈరోజు 24 గంటలు ఇచ్చావు, నీ చిత్తం ఏంటి? ఎవరు మనల్ని మ్యారేజ్కి పిలుస్తారు, లేకపోతే ఎవరో మనల్ని మీటింగ్ పిలుస్తారు. బ్రదర్తో మాట్లాడుతున్నా, బ్రదర్ రంగరాజు గారు ఈరోజు కలవాలన్నారు నన్ను. ఓకే, మేము కలుద్దామని చెప్పి అనుకున్నాం. ఎనీథింగ్, యూ షుడెంట్ బీ ఇన్ ఏ ప్లేస్ వేర్ గాడ్ డోంట్ వాంట్ యూ టు బీ. దేవుడు కోరుకొనని స్థలంలో నువ్వు ఉండకూడదు. ఎందుకు అంటే ఉండటం ఉండకపోవటం కాదు, దేవుని చిత్తానికి నువ్వు అంత ప్రాముఖ్యతనివ్వాలి. ప్రైజ్ ది లార్డ్. దేవుని యొక్క చిత్తము చెయ్య. యేసు ప్రభు ఎంత బలంగా, ఎవడైనాను దేవుని చిత్తము చెయ్య నిశ్చయించుకొనిన ఎడలా, దట్ ఇస్ వన్ ఆఫ్, వీళ్ళు కుమారులు. వీళ్ళెవరండి? దేవుని యొక్క చిత్తము చేయడం వీరు కుమారులు. సో కుమారులకున్న మరొక గుర్తుని, కుమారులకు ఉన్న గుర్తుని నేను చెప్తాను. కుమారులకు ఉండే గుర్తు ఏమిటో తెలుసండి? ఒకటి, కుమారులకి లోతైన భారం ఉంటుంది. మీకు మాట చెప్తాను నేను.
ఒకవేళ మీరు ఒక చోట మెసేజ్ చెప్పాలి, అందరూ సేవకులు కాబట్టి ఒక చోట మెసేజ్ చెప్పాలి. మెసేజ్ చెప్పిన తర్వాత మనకు భారం దిగుతుందా, భారం పెరుగుతుందా? దిగుతుంది జనరల్గా, కానీ కుమారుడు స్థాయికి పెరుగుతుంది. అది గనక నీలో జరుగుతుందంటే దేవుడు నీ మీద ప్రత్యేకమైన కన్ను పెట్టాడు, అట్లా పరిగెత్తావు. ప్రైజ్ గాడ్. ఏమన్నాడు అపోస్తలుడైన పౌలు? ఏమన్నాడు? 1 కొరింథీ 12 చివరి మాటలు ఏమంటాడండి? నాకు అనుదినము ఏమి ఎక్కువ అవుతుందట? సంఘమును గూర్చిన భారము దినదినము నాకు అధికమవుతుంది. కొరింథీ సంఘానికి రాస్తాడు అపోస్తలుడైన పౌలు. ఆమేన్. నాకు దినదినము నాకేమవుతుందంటాడండి? భారం అధికమవుతుందంటాడు. 1 కొరింథీ అండి, చూడండి అపోస్తలుడైన పౌలు మాట్లాడిన మాట, మనందరికి తెలిసిన మాట అది. 2 కొరింథీ క్షమించాలి, 11వ అధ్యాయం. ఆయన ఎన్నో శ్రమలు పడ్డాడట. ఆ తర్వాత 28వ వచనం, అంటే ఈ శ్రమలన్నీ గాక సంగములన్నిటిని గూర్చిన చింతయు కలదు, ఈ భారము దినదినము నాకు, దినదినానికి తనకి భారం పెరుగుతుంది. కుమారులు వాళ్ళు. సో ఫస్ట్ కుమారుడికి ఉన్న యొక్క ద ఏరో హెడ్, కుమారుడు ఎప్పుడు చిత్తం కోసమే కనిపెడతాడు. అసలు కుమారుడు అని అంటే చిత్తం చేసేవాడు అని అర్థం. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం యేసుక్రీస్తు ప్రభువారు ఏమన్నారు చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం అండి, ఒకసారి క్షమించాలి, 10వ అధ్యాయం కరెక్ట్ సిస్టర్, 7వ వచనం. అప్పుడు నేను గ్రంథపు చుట్టలలో నన్ను గూర్చి దట్స్ ఇట్. యేసు ప్రభువారు ఈజ్ సన్. సన్ అంటే డెఫినేషన్ ఏమిటంటే ఆయన చిత్తం చేయటానికి ఇంకా మనం ఎగ్జిస్ట్ అయి ఉన్నాం ఇక్కడ, అంతే. ఆయన చిత్తం చేయటానికి మన పాదాలు ఇంకా ఈ భూమి మీద మోపబడి ఉన్నాయి. ఇంకా వేరే డెఫినేషన్ లేదు మనకి. దేవునికి స్తోత్రం. ఆయన చిత్తం చేయటానికి మన పాదాలకి ఇంకా బలం ఉంది. ప్రైజ్ ద లార్డ్. దీనిలో మిగతావి మనకి బాధ్యతలు అయిన ప్రభువుకు తెలుసు. మనం ప్లాన్గా అవన్నీ మళ్ళీ వేరే టాపిక్ మనం మాట్లాడు. ఒక సిస్టమేటిక్గా, ఒక విధానంగా మన కుటుంబాన్ని ఏలలేని వాడు సంఘానికి ఎల్డర్గా పనికిరాడని ప్రభు చెప్పాడు. ఆమేన్. సో ఇవన్నీ మళ్ళీ ఆ సైడ్ ఎక్స్ట్రీమ్కి వెళ్ళొద్దు. దేవుని కుమారుడు అంటే ఫస్ట్ స్టెప్ ఏమిటంటే దేవుని యొక్క చిత్తం. ప్రైజ్ గాడ్. అందుకని పౌలు ఏమన్నాడు? రేపు అది చేస్తాను, ఎల్లుండి అది చేస్తాను, మిమ్మల్ని మీరు అతిశయపడదు. దేవుని చిత్తం అయితే ఇది చేస్తాను. అది నేర్చుకున్నాడు ఆయన. అంత సులభంగా మాట్లాడలేదు. అది నేర్చుకున్నాడు. నేర్చుకోవటానికి తన యొక్క ప్రాణాన్ని, తన యొక్క సమయాన్ని, తన యొక్క జీవితాన్ని వెచ్చించాడు. ఆత్మ సంబంధమైనవి బోధిస్తే నేర్చుకునేవి కాదు. ఆత్మ సంబంధమైనవి ఇవి ఎక్స్చేంజ్. నువ్వు వెల చెల్లిస్తే నువ్వు నేర్చుకుంటావు. ప్రైజ్ గాడ్. ఆత్మ సంబంధమైనవి ఊరికినే రావు ఎవరికి కూడా. అందుకనే క్రైస్తవులు మన సంఘాల్లో కూడా మనం నిజంగా చెప్తే మనం నిజంగా ఎంతో ప్రయాసపడతాం. కానీ మనము సంతోషపడే విధంగా, ఆహా ఈ బిడ్డ రేపొద్దున్న నేనున్నా లేకపోయినా దేవుడి కొరకు నిలబడతాడు అని నువ్వు సంతోషపడేది 200 మంది సంఘంలో 1-2 ఉండటం కష్టం. రేపు నేను గనక నా పరుగు గనక ముగిస్తే వీడు నిలబడతాడు, వీడు పరిగెడతాడని చెప్పాలి అని నిజమైన దైవ సేవకుడు కోరుకుంటాడు. కానీ ఒకడైనా ఉన్నాడా అంటే దేవుని కృపలో అపోస్తలుడైన పౌలుకే తీతు, తిమోతిలు దొరికారు. మోషేకి యెహోషువ, కాలేబు దొరికారు. యేసు ప్రభువుకి 12 మందిలో ఒకడు పోయాడు, 11 మందే దొరికారు. ప్రైజ్ గాడ్. ఇట్స్ నాట్ దట్ ఈజీ. అందుకనే కుమారులు వెరీ ఇంపార్టెంట్. కుమారుడికి మొదటి స్టెప్ ఏంటంటే ద విల్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క చిత్తం. రెండో సూచన, కుమారుడికి ఉండే సూచన ఏమిటి అంటే రెండవది బర్డెన్. యు విల్ హ్యావ్ బర్డెన్. ఇది ఎటువంటి బర్డెన్? ఇది నువ్వు దానిని కింద పోస్తున్న కొలది ఇది నీకు అధికమవుతూ ఉంటుంది.
అపోస్తలుడైన పౌలు అదే అన్నాడు. ఎన్ని సంఘాలు కట్టాడు, ఎన్ని చోట్ల వేదన పడ్డాడు, ఎన్ని చోట్ల కొట్టబడ్డాడు, ఆ లిస్టు పైనే ఉంది. మీ కొరకు నేను చదువుతాను. అది చాలా చాలా లిస్ట్ ఉంది. అది మరి కొంతమంది తెలియని వాళ్ళ కొరకు నేను చదువుతాను. 11వ అధ్యాయం 23 నుంచి. వారు క్రీస్తు పరిచారకుల వెర్రివారి వలె 11:23 2 కొరింథీలు, నేనును మరి ఎక్కువగా క్రీస్తు పరిచారకుడును, మరీ విశేషంగా, అంటే మన మధ్య ఆయన నుంచొని నేను పడినట్లు ప్రయాస ఎవరు పడలేదని చెప్తాడు. మరీ విశేషంగా ప్రయాసపడి తిని అనేక పర్యాయములు చెరసాల్లో ఉన్నాను, మితం లేదు, అన్ని దెబ్బలు తిన్నాను, ప్రాణాపాయంలో ఉంటిని, 5 మార్లు ఒకటి తక్కువ అంటే 3 బెత్తంతో కొట్టబడి తిని, ఒక్కసారి లెక్క పెట్టుకున్నాడు అవన్నీ, 3 ఓడ పగిలి శ్రమ పడి తిని, సముద్రంలో ఉన్నాను, కపట సహోదరుల వలన ఆపదల్లోనూ ప్రయాసముతోనూ కష్టములతోనూ తరచుగా జాగారణములతోనూ ఇంకా చాలా ఉన్నాయట. ఆమేన్. ఇంకను చాలా ఉన్నవి. ఇవియుగాక ఈ భారము. చూడండి, ఇన్ని బాధలు పడిన తరువాత ఆయన ఏమంటున్నాడు? దినము తనకి భారం పెరుగుతుందట. సన్స్కి ఉన్న సైన్ ఏమిటంటే ద బర్డెన్ విల్ ఇంక్రీజ్. భారం పెరుగుతుంది. ఇప్పుడు నేను ఇది ఎందుకు చెప్తున్నానంటే, దేవుని యొక్క సేవకులు మనకి పరిచర్య చేసిన తర్వాత మనకి భారం ఇంకా పెరుగుతుందా, లేక మనం అనుకున్న పరిచర్య వైపుకు మనం వెళ్ళిపోతున్నామా? మన గురి సన్స్, అది తప్ప వేరే విధానం లేదు. అపోస్తలుడైన పౌలు అపోస్తల కార్యాలు ఇంకొక మాట అంటాడు. 20 అపోస్తల కార్యంలో అపోస్తలుడైన పౌలు 20వ అధ్యాయం 16వ వచనంలో మాట అంటాడు. 20వ అధ్యాయము 16వ వచనం, సాధ్యమైతే పెంతెకోస్తు దినమున యెరూషలేములో ఉండవలనని. ఎందుకు యెరూషలేములో పెంతెకోస్తు దినాన్ని ఉండాలనుకుంటున్నాడు? పెంతెకోస్తు దినం ఎందుకు? పండగ చేయటానిక? పెంతెకోస్తు దినమున మనం మొదటగా చూస్తే యూదులు కానీ ఇజ్రాయెల్ అనేకులు, ప్రపంచంలో ఉన్న వారందరూ అక్కడికి వస్తారు. వాళ్ళ భాషల్లో ఆ భాషలు విన్నారు వాళ్ళు. సాధ్యమైతే పెంతెకోస్తు దినాన నువ్వు దేనికి వెళ్తున్నావు? అప్పుడు అనేకులు ఆ పండగ ఆచరించడానికి వచ్చినప్పుడు దాన్ని నేను సువార్త ఉపయోగించుకోవాలి. దేవునికి స్తోత్రం. నువ్వు శ్రమను కోరుకుంటున్నావా? నువ్వు సంతోషాన్ని కోరుకుంటున్నావా? నెమ్మదిని కోరుకుంటున్నావా? శ్రమను కోరుకుంటున్నాడు ఆయన. భారము, నేను సువార్త ప్రకటించకపోతే నాకు ఆ యొక్క సన్స్, కుమారులు కొన్ని యొక్క గుర్తది. వాళ్ళ ముందు కనిపించేది భారం, వాళ్ళ ముందు కనిపించేది వారికి చింత, వారికి కనిపించింది వాళ్ళు చెల్లించే వెల. వాళ్ళు ఎంత చెల్లిస్తున్నారో వాళ్ళకి తెలియదు. వాళ్ళ ముందున్నది, కుమారుడు చూసేది శ్రమను, కుమారుడు కాని వాడు చూసేది ఆశీర్వాదాన్ని. యేసు ప్రభు ఏమి చూచాడు? 12వ అధ్యాయం హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ వచనంలో, ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘం వల్ల మనల్ని కమ్మి ఉండగా
ఇక్కడ ఒక మాట చెప్పి ముందుకు వెళ్తాను. మనల్ని కూడా ప్రతి భారము సులువుగా చిక్కులు పెట్టు. చూడండి, ఎవరు పాపములో పడరో తెలుసు? సేవకులు. ఇటు డబ్బు విషయంలో కానీ, అసూయ విషయంలో కానీ సేవకులు మనల్ని ఎదుర్కొనేది, మరీ ముఖ్యంగా మామూలు సేవకులు అభిషిక్తుల్ని ఎదుర్కొనేది అసూయ. నీతో ఉన్నవాడు నీకంటే పైకి వెళ్ళినప్పుడు అసూయ అందరినీ అటాక్ చేస్తుంది. ఒక భారం ఉంది, ఆ భారాలు అవి మనల్ని చిక్కుల్లో పెడతాయి. కానీ నేను చెప్తున్నాను చూడండి, ఈ భారం చిక్కుల్లో పెట్టదు. అదేమంటే తెలుసా? కక్ష చేతనో మిత చేతనో ద్వేషంతోనో యేసు ప్రకటింపబడుతున్నాడు. దేవుని చప్పట్లు కొడదాం. దేవునికి స్తోత్రం. నువ్వు భారంతో చూసినప్పుడు నువ్వు చిక్కుకో. సన్స్ ఆఫ్ గాడ్ ఎందుకు చిక్కుకోరో తెలుసా? దేవుని కుమారులు పాపంలో వాళ్ళు భారంతో పోతూ ఉంటారు. వాళ్ళు ఈ చూడరు, వాళ్ళకి ఇది కాదు కనిపించేది. సరే, ముందుకు చదవండి సిస్టర్. ఇంకా దానికి పైన యేసుక్రీస్తు ప్రభు వారి గురించి ఏం రాయబడి ఉంది? కంటిన్యూ చేయండి. కరెక్టే. తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానాన్ని నిర్లక్ష్య పెట్టి సిలువను సహించి ఆయనకున్న శ్రమల వైపు యేసుక్రీస్తు ప్రభు ఒక సేవకుడు ఇలా చెప్తాడు. యేసు ప్రభు యొర్దానులో నుంచి బయటికి రాగానే ఆయన ప్రయాణం ఎటు స్టార్ట్ అయిందో తెలుసా? సేవ వైపు కాదు, సిలువ వైపుకి. దేవుడు మనకు ఆ కృపిచ్చును గాక. కుమారుడు మొదట చిత్తం చేయడానికి మనసు పెడతాడు. కుమారుడు భారం కలిగి ఉంటాడు. మనలో భారం మనల్ని తినకపోతే వేరే భారాలు మనల్ని పట్టుకుంటాయి. దేవునికి స్తోత్రం. ఒకడు ఆర్థికంగా ఎదుగుతూ అనే యొక్క సంఘం పెరుగుతుంటే నీకు భారం ఉన్నప్పుడు, నువ్వు బిడ్డను కనే బాధలో నువ్వుంటే, నీకు 9 నెలలై నువ్వు బిడ్డను కనే భారంతో నువ్వుంటే, ఎదుటి వాళ్ళు వచ్చి వాడు మంచి బిడ్డను కొన్నాడు, వాడికి 10 మంది కన్నారంటే నీకు ఎక్కువ. ఎందుకంటే నువ్వు నొప్పులో ఉన్నావు. ఇక్కడ దేవునికి స్తోత్రం. కుమారులకి భారం ఉండటం అనేది ఒక గుర్తు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, దైవజనులుగా మనం ఎక్కడ ఉంటున్నాం అనేది పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని మండించాలి. మరి అక్కడికి ఎలాగొస్తామనే దాంతో నాకు సెషన్ నేను ముగిస్తాను. ప్రైజ్ ది లార్డ్. దేర్ షుడ్ బి ఎ బర్డెన్. మనం అడగాలి, ప్రభు బర్డెన్ లేకపోతే కనీసం భారాన్ని ఇవ్వనాలి. భారం లేకుండా నిన్ను చాలా ఆకర్షిస్తాయి. నీకు భారం లేకపోతే నిన్ను చాలా ఆకర్షిస్తాయి. ఎలీషాను ఆకర్షించలేదు రథాలలో ఉన్న ఐశ్వర్యం, గెహాజీని ఆకర్షిస్తుంది. ఎందుకంటే ఎలీషాకు ఒక గురి ఉంది. ఏముందో తెలుసా? నా సమయం అయిపోయిన తర్వాత నా స్థలంలో, ఏలియా స్థలంలో నేనున్నాను, నా స్థలంలో గెహాజీ ఉండాలి. గెహాజీకి ఇది సమయమా అని ఎలీషా అడిగాడు గెహాజీని. గెహాజీ, ఇది సమయమా? ఇది ఎక్స్చేంజ్కి సమయం. నువ్వెలా చెల్లించాలి? నీ మీదకు ఆ దుప్పటి నీ మీదకు రావాలి. ప్రైజ్ ది లార్డ్. నువ్వు ఎక్స్చేంజ్, ఆత్మ సంబంధమైనవన్నీ ఎక్స్చేంజ్. నువ్వేం ఎక్స్చేంజ్ చేసుకున్నావంటే, నువ్వు వెళ్ళి కుష్టి వ్యాధిని ఎక్స్చేంజ్ చేసుకున్నావు. నువ్వెందుకు అది వెతికావో తెలుసా? నాలో ఉన్న భారం లేదు. ఇంకా ఏ అభిషేకము తన మీదకు రాకముందే తన హృదయం మండింది. గిల్గాల్ దగ్గర అన్నారు ప్రవక్తలు, మీ గురువు గారు వెళ్ళిపోతున్నారని చెప్పేవాళ్లే కానీ వెళ్ళిపోతున్న దాన్ని బట్టి వాళ్ళకి ఏ విషయం బోధపట్టంలా. అందుకే నేను చెప్పాను, దేవుని చిత్తం, ఆయన చిత్తము చెయ్య నిశ్చయించుకున్న వాడు కళ్ళకే బయలుపరచబడుతుంది. వాడు ముందే ఉంటుంది. ఏలే ప్రవక్తలు గిల్గాలు, బెతేలు, ఎరుకో, యోర్దాను, అందరి దగ్గర 4 చోట్ల 4 గుంపులు ప్రవక్తలు ఉన్నారు. ఈ 4 ప్రవక్తలు దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రవచనం వస్తుంది, వీళ్ళు ప్రవచించేవారుగా ఉన్నారు, కానీ దేవుని చిత్తం ఏమిటో వాళ్ళు చూడలేకపోతున్నారు. వాళ్ళ ఎదురుగా ఏలియా వెళ్ళాడు.
ఆమేన్. గిల్గాల్లో ఏలియా ప్రవక్తల ముందు వెళ్ళాడు. రాగానే వీళ్ళు ఎలీషాను చూశారు. అయ్యా, గురువు గారు వెళ్ళిపోతున్నారు అన్నాడు. ఆ తర్వాత బెతెల్, ఆ తర్వాత ఎరుకో, అన్ని చోట్ల బీ క్వైట్, బీ క్వైట్. ఈ ఒక్క మనిషి చూడగలిగాడు. ఈ ఒక్క మనిషి ఎలీషా వెంబడిస్తున్నారు. వీళ్ళందరూ ప్రవచనాలు చెప్పి కూర్చున్నారు కాబట్టి వీళ్ళ మీదకి ఎక్స్చేంజ్ రాలా, ఆయన మీదకే వచ్చింది ఎక్స్చేంజ్. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే ఈ వ్యక్తికి ఒక గురువు ఉంది. ఏమంటున్నాడు తెలుసా? ఇశ్రాయేలీలు నా యొక్క ఏలియా దేవుడు ఎక్కడ? ఏలియా ఎక్కడ అవసరం లేదు నాకు, ఏలియా దేవుడు ఎక్కడ? ఇశ్రాయేలీలకు గుర్రములను రౌతులు అయినా ఆ ఏలియా వెళ్ళిపోతున్నాడు. ఇప్పుడు గుర్రములు రౌతులుగా నేను దిగాలి. ఇప్పుడు ఇదే మాట ఎలీషాను కూర్చంటారు. ఇశ్రాయేలీలకు గుర్రము రౌతులని ఎలీషాను కూర్చంటారు. ఎందుకంటే ఎలీషా అటువంటి మంట కలిగిన వాడు. ఎలీషా అగ్నిని చూసి వెంటబడలా. ఎలీషా అగ్నిని చూసి వెంటబడితే ఆయన ఒక్కసారి అగ్ని కురిపించాలా, ఒకసారి కూడా అగ్ని కురిపించాలా. ఆయన వెంటబడింది ఏంటంటే దేవుడు తన ఎడలగలిగిన సంకల్పం, దేవుని చిత్తం కొరకు తను మండాడు. దేవునికి స్తోత్రం. సన్స్ దే విల్ బర్న్ విత్ అ బర్డెన్. వాళ్ళు భారంతో మండుతారు. ప్రైజ్ గాడ్. నేను ప్రభుకి ఎప్పుడో మాట చెప్తాను, ప్రభు నువ్వు నన్ను తాకకుండా వేరే వాళ్ళు నా ద్వారా తాకాలని నేను వెళ్ళి నిలబడలేను ప్రభువా. ప్రైజ్ గాడ్. నిన్ను దేవుడు మండించకుండా నువ్వు వేరే వాళ్ళు మండించడానికి నిలబడద్దు. మండరు వాళ్ళు. ఈ మాటలు నీకు రావాలి అంటే ఆయన చిత్తం చేయి నిశ్చయించుకోవాలి. అంటే నేను చనిపోయినా పర్వాలా, నీ చిత్తం చేయాలి. ఐఎమ్ నాట్ ఇంపార్టెంట్. హంబుల్గా నేను ఒక మాట చెప్తాను, నేను ఎప్పుడు మినిస్టర్ చేయాలన్నా నన్ను ఏదో టైంలో దేవుడు దర్శించాల్సిందే. ఎందుకంటే ఆయనకి తెలుసు ఆయన నాకు ఆయన బయలుపరచకుండా నేను ఆయన మాటను చెప్పలేను, బలహీనుణ్ణి అని ఆయనకి తెలుసు. కాబట్టి ఆయన నన్ను దర్శించాల్సిందే. నేను ఆయనకి చెప్పేది అదే. నీకు తెలుసు కదా నేను ఎంత బలహీనుడునో, నీకు తెలుసు కదా నేను లేఖనాలు తెలియటాన్ని బట్టి మాట్లాడలేనని నీకు తెలుసు కదా. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. దేవుని యొక్క కుమారులు ఏం తీసుకుంటారో తెలుసండి? భారాన్ని తీసుకుంటారు. దేవునికి చప్పట్లు కొట్టండి. దేవుని కుమారులు ఏం తీసుకుంటారండి? భారాన్ని తీసుకుంటారు. ఇప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? పరిచర్యలు తీసుకుంటున్నారు, భారం తీసుకోవట్లా. అసలు నేను అలా మాట్లాడటం నాకు ఇష్టం లేదు, కానీ జరుగుతుంది అది. భారం తీసుకోవాలి. వాడు కుమారుడు. ఈ కుమారులతోనే ఈ యుగం ముగియబడుతుంది. కుమారులు రాకుండా యుగం ముగియబడదు. అందుకే కుమారులు రాకుండా అపవాది వాడు చేయవలసింది వాడు చేస్తున్నాడు. కానీ దేవుడు కూడా చేస్తున్నాడు. ఇంకొక పక్కన తన యొక్క చిన్న పురుగులు లాంటి దాసులను ఆయన లేపుకుంటున్నాడు. వాళ్ళలో కార్యం చేసి నిలబెడుతున్నాడు. దేవునికి స్తోత్రం. యేసు ప్రభు సిలువ దగ్గర యేసు ప్రభు మనల్ని పిలిచేది రక్షింపబడటమేనా? యేసు ప్రభు మనల్ని పిలిచేది నా కాడిని ఎత్తుకోండి అంటే పరిచర్యకు పరిగెత్తటమా? నా భారము తేలికైనది, నా కాడే నా ప్రభు అక్కడ భారము అన్నాడు. భారము అన్నాడు ఆయన. దేవుని నుంచి ప్రభు ఏమంటున్నాడు తెలుసా? నా దగ్గరికి వచ్చిన వాడు నా భారాన్ని తీసుకోవాలి. ప్రైజ్ గాడ్. మనం పరిచర్యను చూస్తున్నాం, భారాన్ని చూస్తున్నామా? సో యేసుక్రీస్తు ప్రభు వారు మనల్ని దేనికి పిలిచాడంటే ఆయన కుమారుడి దగ్గర నుంచి భారం మనం తీసుకోవాలి. సిలువ దగ్గర జరిగేది ఏమిటంటే మనం రక్షింపబడటమే కాదండి, సిలువ దగ్గర జరగాల్సింది ఏమిటంటే భారం ట్రాన్స్ఫర్ అవ్వాలి. దేవునికి చప్పట్లు కొడదాం. భారం ట్రాన్స్ఫర్ అవ్వాలి. భారం ట్రాన్స్ఫర్ అవ్వాలి. The burden should transfer. మనమేం చూస్తున్నాం తెలుసా? దుప్పట వచ్చింది ఎలీషా మీద కానీ చూస్తున్నాం, కానీ ఎలీషాకి భారం ట్రాన్స్ఫర్ అయింది. ఏమన్నాడు తెలుసా? నువ్వు గనక వెళ్ళిపోతే ఇశ్రాయేలీయులకి దేవుడు మాట ఇచ్చేవాడు ఉండడు. దేవునికి స్తోత్రం. సన్స్ విల్ బర్న్ విత్
బర్డెన్. సాధ్యమైతే పెంతెకొస్తు దినాన నేను అక్కడ ఉండాలి. అతనికి ఉన్నది భారం. మరి అతను ఇచ్చిన పెద్ద లిస్టు, ఎన్నిసార్లు కొట్టబడ్డాడు, ఎన్నిసార్లు పెద్ద లిస్ట్ ఇచ్చాడు, ఇచ్చి భారం అధికం అవుతుంది అన్నాడు. ఏమిటో తెలుసది? కుమారులకు ఉండేదని. భారం అధికమవుతుంది అంటున్నాడు. తన భారాన్ని బట్టి ఈ లోకములో ఉన్న యొక్క శ్రమలు తనకి కనపడటంలా. నేను మొట్టమొదటి పరిచర్యకు వచ్చినప్పుడు మా అపోస్టలిక్ చర్చ్ ప్రెసిడెంట్ గారు మెల్విన్ ఐజాక్ గారు, ఆయన చనిపోయారు. ఒకసారి యూత్ రిట్రీట్లో ఉండగా ఆయన నా దగ్గరికి వచ్చి, సుధీర్, నువ్వు రిజైన్ చేసావని తెలిసిందే, మాకు యూకేలో బైబిల్ కాలేజ్ ఉంది, నువ్వు బైబిల్ కాలేజీకి వెళ్తావా అన్నాడు. నేను అమెరికాలో తిరగాలనుకుంటే నాకున్న ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్తో నా జూనియర్స్ దేశం ప్రపంచమంతా తిరిగి వచ్చారు, నేను వెళ్ళగలను. నేను ఒకటే అన్నాను, ఇప్పుడు నేను బైబిల్ కాలేజీను అన్నాను పాస్టర్, కానీ ఇప్పుడు నాకు ఉన్న భారం నేను విలేజెస్కి వెళ్ళాలి. ఆ రోజున నేను విలేజెస్కి వెళ్ళకపోతే ఈ రోజున మీరు విలేజెస్కి వెళ్ళినా ఆ రోజుల్లో జరిగిన పని ఇప్పుడు జరగదు. టైమింగ్. వాళ్ళు వెంటనే ఏమన్నారంటే, నువ్వు ఎలా తింటావు, నువ్వు ఎలా బ్రతుకుతావు, నీకు అమెరికా నుంచి. నాకు అమెరికా వాడు ఏం సపోర్ట్ చేయగలడు? అమెరికా వాడు నాకు పరిచయమే లేదు. ఎంత ఇవ్వగలడు అమెరికా వాడు? నీకు మహా ఇస్తే నా ఉద్యోగంలో సగం శాలరీ ఇవ్వగలడా? శ్రమలు, బాధలు, కష్టము అది కాదు నీకు కనిపించేది, భారం. దేవునికి స్తోత్రం. అపోస్తలుడైన పౌలు భారం. ఇది మనలో ఉన్నప్పుడు దాంట్లో మనం ఎదగాలి. దేవునికి స్తోత్రం. సో దేవుని కుమారులతోనే ఈ యొక్క యుగం ముగింపబడుతుంది. సాతానుడికి చెక్ పెట్టాలంటే దేవుని కుమారులు లెగవాలి. ఎంత పరిచర్య విస్తరించినా వాడు టాక్టిక్స్ వాడుకున్నాయి. మనం ఎంతమంది పరిచర్య విస్తరించినా వాడు టాక్టిక్స్ వాడుకున్నాయి. మనము దేవుని బిడ్డలంగా వాడు టాక్టిక్స్కి మనం చెక్ పెట్టాలంటే కుమారులు లెగాలి. దేవునికి స్తోత్రం. కుమారులు లెగవాలి. పరిచర్య విస్తరించడం కాదు, కుమారులు లెగవాలి. ఈ భారంలో పరిచర్య రానివ్వండి, దేవునికి స్తోత్రం, కానీ కుమారులు లెగవాలి. పౌలు అంటాడు, రక్షింపబడిన వారి కొరకు కాదు, రక్షింపబడిన వారి మీద నాకు భారం ఎక్కువ ఉందంటాడు. దేవునికి స్తోత్రం. కుమారులు లెగవటానికి కుమారుల గురించి కొంచెం మనకు తెలియాలి. దే ఆర్ ద పీపుల్ హూ సీక్ ద విల్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క చిత్తం కొరకు. దేవునికి స్తోత్రం. ఆమేన్. రెండవది, వాళ్ళ జీవితాల్లో భారం. అపోస్తలుడైన పౌలు వాళ్ళకి దినదినం భారం పెరుగుతుంది. యేసుక్రీస్తు ప్రభువారు యోహాను సువార్త 4:34 ఒక మాట అన్నారు, చూడండి. ప్రభు పని చేస్తూ ఆయన అన్నం కూడా తినకుండా అయ్యా నీకు ఎవరైనా అన్నం తీసుకొచ్చారా అంటే, మీకు తెలియని ఆహారం నాకుంది అంటున్నాడు. నేను ఇక్కడ మీకు చెప్పాలనుకున్న విషయం ఏమిటంటే, దేవుని యొక్క కుమారుడికి భారం అధికమవుతూ ఉంటుంది. అంటే మనము దైవ జనులుగా మనము ఉద్యోగాలు వదిలిపెట్టి, లేకపోతే మనం దేవుని చేత వేరు చేయబడిన దినములో ఉన్న మంట, మనకి భారం మనకి పెరిగిందా, మనకి తగ్గిందా అనేది నేను మిమ్మల్ని అడగకుండా మీరు పరీక్షించుకోవాలి. మనకు ప్రాక్టికల్గా మాట్లాడదాం. సంఘంలో 2-3 వస్తున్నప్పుడు, నేను కూడా మీలాంటి వాడిని కాబట్టి నేను చెప్పగలను, 2-3 వస్తున్నప్పుడు నీకు భారం ఎక్కువ ఉంటుంది. చాలా మంది రావాలని, ఇక వాళ్ళు కట్టబడాలని, వాళ్ళు రక్షింపబడాలనే భారం ఎక్కువ ఉంటుంది. కానీ ఒకసారి ఒక 100-200 మంది రాగానే నీకు ఇక నీ అవసరాల విషయంలో నువ్వు ఎటు చూడాల్సిన అవసరంలా నువ్వే ఇతరులకు ఇచ్చే వ్యక్తిగా ఉంటావు. అదే భారం నీకు ఉంటుందా? నాకు తెలిసి చాలా తక్కువ మంది will settle down slowly. కుమారుడు సెటిల్ డౌన్ కాడు. కుమారుడికి వాడికి ఇంకా ఎక్కువై ఉంటుంది. ఎక్కడికి ఎక్కువై ఉంటుందంటే, ఈ సంఘంలో నుంచి గట్టి విత్తనాలు లెగాలి. ప్రైజ్ గాడ్. ఇక్కడి నుంచి నేను ఎలాగైతే శ్రమ పడ్డానో నాకంటే 10 శ్రమ పడే మంట కలిగిన వాడుగా వీడు వెళ్ళాలి. ఏమిటది అంటే, వాడి మీద ఉన్నత అభిషేకం సంగతి దేవుడెరుగు. వాడికి అటువంటి
భారం కావాలి. ఎలీషా తీసుకుంది భారం, దేవుడిచ్చింది ఆ భారాన్ని చేయగలిగే అభిషేకం. మనకు ఆ భారం లేకుండా అభిషేకం ఏం చేసుకుంటాం మనం? దైవజనులము. అందుకనే రోమీలకు రాసిన పత్రిక 12:11 ఫెవరెంట్ ఇన్ స్పిరిట్, ఆత్మ విషయంలో మీరు ఎలా ఉండాలండి? తెలుగులో ఏమంటుంది? ఫెవరెంట్. ఆత్మలో ఫెవరెంట్ అంటే మండుచూ ఉండాలి బ్రదర్. ఆత్మ యందు తీవ్రత కలిగిన వారుగా ఉండాలి. ఆత్మలో తీవ్రత ఉండాలి. లేకపోతే ఆత్మ ఇంగ్లీష్లో ఫెవరెంట్ స్పిరిట్ అంటే అది బర్న్ అవుతూ ఉంటుంది. ఏమిటి బర్నింగ్ అంటే, ఒక మనిషి ఆత్మాభిషేకం పొందుకొని అతను చేసి మండటం కాదండి, అతను లోపల భారం బర్న్ అవ్వాలి. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. సో ఐ విల్ కమ్ హౌ యూ విల్ గెట్ దిస్ బర్డెన్. ఈ యొక్క భారం మనుషులు లాంటి మన లోపలికి ఎలాగా ప్రవేశిస్తుంది? భారం పెట్టేది దేవుడే. దేవుడు తన వాక్కు ద్వారా పెడతాడు భారాన్ని. ప్రైజ్ ది లార్డ్. యెర్మియా గ్రంథం 20వ అధ్యాయం, ఐ థింక్ 9వ వచనం అనుకుంటా, 20వ అధ్యాయం యెర్మియా 9వ వచనంలో యెర్మియా అంటాడు, మై 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 బోన్స్ ఆర్ బర్నింగ్ విత్ ద ఫైర్ అంటాడు. ఏమంటాడండి 29లో యెర్మియా? చూడండి, నా అగ్ని వలె మండుచు నా ఎముకలను. he can feel the burning in his body. దేనిని బట్టి? దేవుని యొక్క వాక్యాన్ని బట్టి. నా వాక్యము అది సుత్తి, అది అగ్ని, అది 2 అంచులు కలిగిన ఖడ్గం. దైవజనులము. నా ద థర్డ్ వన్, మనం ఏ విధంగా అక్కడికి వస్తాము అంటే, దైవజనులు మనలో దేవుని యొక్క ఆత్మ ఉన్నది కాబట్టి, దేవుని యొక్క ఆత్మ మనం దేవుని యొక్క వాక్యం యొద్దకు వచ్చినప్పుడు నిన్ను కేవలం అలా వదిలిపెట్టదు, నిన్ను అది భారాన్ని పెంచుతుంది. వాక్యము యొద్దకు మనము నిజంగా వచ్చినప్పుడు నీకు భారం పెరుగుతుంది. దేవుని కుమారులకు భారం పెరుగుతుంది. దేవునికి స్తోత్రం. ప్రైజ్ గాడ్. నిజంగా కుమారుడికి భారం ఎందుకు పెరుగుతుందంటే, తండ్రిని ఘనపరచడం కొరకు పెరుగుతుంది. ప్రైజ్ ది లార్డ్. భారం పెరుగుతుంది దేవుని వాక్యం యొద్దకు వచ్చినప్పుడు. ఒకటి గమనించండి, వాక్యం యొద్దకు వచ్చినప్పుడు భారం పెరుగుతుంది. పెరగకపోయే ముందు దేవుడు ఆ భారాన్ని తట్టుకోగలిగిన పాత్రగా అదే వాక్యంతో నిన్ను కడతాడు. దీని మీద నిప్పులు పోస్తే కొంతవరకు తట్టుకుంటుంది, ఇది తర్వాత బొగ్గులాగా మారుతుంది. దేవుని వాక్యం ఏం చేస్తుందో తెలుసా? ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్క భారాన్ని మోయగలడు. ఎంతవరకు భారాన్ని మోయగలడంటే, వాని లోపలికి దేవుని యొక్క మాట భారాన్ని తీసుకురావాలి. తన లోపలికి దేవుని యొక్క వాక్యము భారాన్ని తీసుకురావాలి అంటే, మొదట చెప్పినట్లుగా దేవుని చిత్తము చేయ నిశ్చయం కలిగి ఉండాలి. తన ద వెజల్ విల్ బి ప్రిపేర్డ్. ఏంటండి? వెజల్ విల్ బి ప్రిపేర్డ్. బాప్తిజం ఇచ్చి యోహాను అరణ్యంలో ఉన్నాడు. ఎప్పటి వరకు ఉన్నాడు? దేవుని వాక్కు తనకు ప్రత్యక్షమయ్యే వరకు ఉన్నాడు. బయటికి రాగానే యేసు ప్రభు అన్నాడు, అతడు మండుచు ప్రకాశించుచున్న. ఏమైంది ఆయనకి అరణ్యములు ఏమైందో తెలుసా? దేవుని కొరకు వేచున్నాడు. దేవుని యొక్క మాట, ఏ కొద్ది మాటలు, ఏ ప్రవచనపు మాటలు దేవుడైతే ఈ యొక్క బాప్తిజం ఇచ్చి యోహానుకు తెలుసో, దేవుడు మాట్లాడాడో, ఆ మాటలు తనని బయటికి వచ్చి మండుచు ప్రకాశించే పాత్రగా అయ్యే విధంగా అరణ్యములో ఆయనకు రూపం ఇస్తున్నాయి. దేవునికి స్తోత్రం. బాప్తిజం ఇచ్చి యోహాను పుట్టగానే అరణ్యములో ఆయన పుట్టగానే మండుచు ప్రకాశించున్న పాత్రగా ఆయన కనపడలా. దేవునికి స్తోత్రం. దేవుని యొక్క వాక్యం తన దర్శించింది. ఏం చెప్పాలంటే ల్యాండింగ్ స్ట్రిప్ అనాలి. ఫ్లైట్ చూడండి, ఫ్లైట్ ల్యాండ్ అయ్యేటప్పుడు ఫ్లైట్ ల్యాండ్ అయ్యేటప్పుడు ఆ ఇంపాక్ట్ కింద స్ట్రిప్ తట్టుకోవాలి. చెప్పండి, అది వాట్ ఈస్ దట్ ఇంపాక్ట్. అది ఎంత ఇంక్లినేషన్లో దిగినా, ఓకే, ఆ ల్యాండింగ్ సిస్టంలో ఎంత యాంగిల్ మెయింటైన్ చేసినా ఏదో ఒక పాయింట్లో టైర్స్ హిట్ అవుతాయి. దానికి అది తట్టుకోవాలి. అది తట్టుకోలేకపోతే ఫ్లైట్లో జనాలు చచ్చిపోతారు. ఆమేన్. దేవుడు మనలను ఈ యొక్క చివరి దినాల్లో దేవుని కుమారులు ఎవరు అంటే, దేవుని భారాన్ని మోసే పాత్రలు.
దేవునికి స్తోత్రం. దేవుని భారాన్ని మనం మోయాలి అంటే, దేవుని భారాన్ని మోయగలిగే పాత్రగా నీకు రూపం అదే వాక్యం తీసుకొస్తుంది. నువ్వు ఆ వాక్యం యొద్దకు వచ్చినప్పుడు నీకు రూపం వస్తుంది. నువ్వు ఒక ల్యాండింగ్ స్ట్రిప్గా తయారవుతావు. బాప్తిజం ఇచ్చి యోహాను దగ్గరికి దేవుని వాక్యము రాగానే ఆయన అరణ్యములో నుంచి బయటకు వచ్చాడు. ఐగుప్తు నుండి బయటకు వచ్చిన ఇశ్రాయేలీయులు సినాయి పర్వతం దగ్గరికి వచ్చి వాక్యం రాగానే పారిపోయారు. దేవునికి చప్పట్లు కొట్టండి. దేవునికి స్తోత్రం. ప్రైజ్ గాడ్. ద డిఫరెన్స్. దేవుని యొక్క వాక్యం 10 ఆజ్ఞలు. దేవుడు 40 రోజుల పైన మాట్లాడుతుంటే, నువ్వు మాట్లాడు మేము బ్రతుకుతాం, ఆయన మాట్లాడితే మేము చచ్చిపోతాం, నువ్వు మాట్లాడద్దని వాళ్ళు చచ్చిపోకుండా దూరంగా పెట్టన్నాడు ప్రభువే. వాళ్ళ వల్ల కాదు. మరి నువ్వు ఎలాగవుతావు? నీకు నేను ఇచ్చిన ట్రైనింగ్ వేరు. నేను పిలిచాను, నీకు ఆ సామర్థ్యం ఇచ్చాను. ఎవడు కూడా నా 10 ఆజ్ఞలు మోయగలిగే మనిషి ఎవడు ఉండడు ఈ భూమి మీద. దేవునికి స్తోత్రం. అది దేవుని వ్రేలుతో రాసినవి. దానికి ఒక మహిమ ఉన్నదని పౌలు రాశాడు. వ్రాయబడిన వాటికి పాత నిబంధనకు మహిమ ఉన్నది, నూతన నిబంధన మహిమ నుండి మహిమ అన్నాడు. దానికి ఒక మహిమ లేదంటలేదు, మహిమ ఉంది దానికి. నువ్వు మహిమని చేతులతో పట్టుకోగలవా? నువ్వు పట్టుకోవాలంటే నువ్వు కూడా మహిమలోనికి మార్చబడాలి. దేవునికి స్తోత్రం. అందుకనే తన ముఖం ప్రకాశించింది. ఏమిటా మనిషికి? తనకుంది భారం ఉంది కాబట్టి ఏం చేశాడు? తన యొక్క సుఖాన్ని, ఫరో కుమారుడని అనిపించుకోవటాన్ని, తనకున్న ఉన్నతమైంది తను వీళ్ళతో శ్రమ పొందటానికి దానిని ఏమాత్రం లెక్క చేయక దాన్నంతా విడిచిపెట్టాడు. పౌలు పెంటతో సమానంగా ఎంచుకున్నాడు. దేన్ని బట్టి? భారాన్ని బట్టి. దేవుని యొక్క వాక్యం వచ్చినప్పుడు ఏమవుతుంది? కుమారులు ఎవరు అంటే, కుమారులు దైవజనులు. వీ హ్యావ్ టు టేక్ ద బర్డెన్. నా ప్రభు చెప్పిన 11వ అధ్యాయం 28-29 మత్తయి ప్రకారం నా భారము, నేను ఒకటి అనాలనుకుంటున్నాను. ఏమిటి భారం అంటావు? మేము అసలు ప్రయాసపడి భారం మోయిచున్న సమస్త జనులారా అని వచ్చాము, కానీ నువ్వు మళ్ళీ రిటర్న్లో మళ్ళీ భారం అంటావేంటి? ఇది కుమారులకు ఇవ్వబడేది. ఇది అందరి మీద పెట్టం ఈ భారాన్ని. కుమారుల మీద పెట్టాలి అంటే, కుమారులు ఎవరంటే భారాన్ని తీసుకునేవారు. మనం భారాన్ని తీసుకోవటానికి ఎట్లాగొస్తాము అంటే, దేవుని యొక్క మాటే మనలోనికి భారాన్ని తీసుకొచ్చేది. దేవుడికి స్తోత్రం. గమనించండి, దేవుడు మాట్లాడినప్పుడు నీలోనికి వచ్చేది భారం. చాలామంది దేవుడు మాట్లాడితే కొన్ని విషయాలు జరుగుతాయి అని అనుకుంటారు. దేవుడు మాట్లాడితే ఎలాగుంటుందో తెలుసా? దేవుడు మాట్లాడినప్పుడు నీ లోపలకు భారం వస్తుంది. ప్రవచనమో, కాలో దర్శనమో, మీ గురువు గారు వెళ్తున్నారు, ఇంకా అంతే వాళ్ళ లెవెల్ అదే. ఓ ప్రవచనమో దర్శనం గురువు గారు గురించి ఇక్కడ చెప్తారు, అక్కడ చెప్తారు, ఇక్కడ చెప్తారు, ఈయనకి తెలుసు, అది మీరు నిశ్శబ్దంగా ఉండండి అన్నాడు. ఈ ఒక మాట గుర్తించండి, దేవుని యొక్క మాట మీకు వచ్చిందని మీకు ఎలా తెలుస్తుంది అంటే, మీలో భారం పెరుగుతుంది. దేవునికి స్తోత్రం. మనలో భారం పెరుగుతుంది. ఎప్పుడైతే దేవుడు సౌలా సౌలా ఆమేన్ నన్నేం చేయమంటావు అని అడిగాడు, వెంటనే లేచి ప్రభు యొక్క పనిలోనికి వచ్చాడు. గమనించండి, మోజెస్ని దేవుడు పిలిచినప్పుడు కానీ, సౌలును దేవుడు పిలిచినప్పుడు కానీ ఒకటి గుర్తించండి, పిలుపు ఉన్నవానికి దేవుడు ఒక వ్యక్తిని పిలిస్తే, దేవుడు ఒక వ్యక్తితో మాటలాడితే, మరలా నేను రిపీట్ చేస్తున్నాను, దేవుడు నీతో మాట్లాడాడు అని గనక నువ్వు చెప్తే ఒకటి ఉండాలి, భారం వస్తుంది. భారం లేకుండా ఉండదు. అది ప్రజలకి వేరే విధంగా కనిపిస్తుంది కానీ నీకు అది భారం అవుతుంది. నేను దేని బట్టి చెప్తున్నా, నాకు ఆ అనుభవం నాకు తెలుసు కాబట్టి చెప్తున్నా. దేవుడు నిన్నేమి నా సేవ చేయని కూడా పిలువడు, నిన్ను పిలిస్తే చాలు భారం వచ్చి పడుతుంది అంతే. ప్రైజ్ గాడ్. కుమారులు, దేవుని మాట భారాన్ని తెస్తుంది. దేవుని యొక్క వాక్యం యొద్దకు మనం వచ్చినప్పుడు ఆ దేవుని కుమారులు దేవుని చిత్తం చేయటానికి వారిలో భారం ఉంటుంది. చిత్తం చేయాలని నిశ్చయం ఎంత ఉంటుంది కాబట్టి ఎప్పుడు ఏం చేయాలో వారికి తెలుసు. ఎవరో నా దగ్గరికి వచ్చి అయ్యా మా అమ్మాయి కొరకు ప్రార్థన చేయంటే మనం సంవత్సరాలు ఏం ప్రార్థనలు చేయం. దేవుని యొక్క వాక్యం దగ్గరికి దేవుని యొక్క బిడ్డ వచ్చినప్పుడు ఆ భారంతో ప్రార్థన చేస్తాం. దేవునికి స్తోత్రం.
ప్రైజ్ ది లార్డ్. అందుకని ఉదాహరణకి నేను దానియేలుని తీసుకుంటున్నాను. దానియేలు చూడండి, ఒక వ్యక్తికి భారం ఎలాగొస్తుంది. మరి నేను ఇది చెప్పకుండా నేను ముగించకూడదు. మిమ్మల్ని నాతో సహా మనందరం కుమారుల యొక్క స్వరూపంలోనికి రావాలి. సో ఇది నేను ప్రిలిమినరీ స్టెప్ నేను వేస్తూ ఉన్నాను. ఈ కుమారుల గురించి మాట్లాడేది అంత సులభంగా అయిపోదు. సో వెరీ బేసిక్ థింగ్ వేస్తున్నాను, కానీ బేసిక్ ఫౌండేషన్స్ చాలా ఇంపార్టెంట్. దానియేలు ఏం చేశాడు? దానియేలు మనం కనుక చూసినట్లయితే దానియేలు గ్రంథంలో ఐ వండర్ఫుల్ గాడ్ 10వ అధ్యాయం, దానియేలు 9వ అధ్యాయం మనందరికీ తెలిసిన మాట. 1 నుంచి 3 వచనాలు చదువుకుందాం. మాదీయుడగు అహష్వరోషు యొక్క కుమారుడైన దర్యావేషు పైన రాజు ఆయన. యెహోవా తన ప్రవక్తయగు ఇర్మియాకు సెలవిచ్చి గమనించండి, దానియేలుకి చాలా భారం వచ్చింది. దానియేలుకి చాలా భారం వచ్చింది. గోనెపట్ట కట్టాడు, కన్నీళ్లతో ఉపవాసంలోకి వెళ్ళాడు. దానియేలు దేవుని కుమారులకు సాదృశ్యం. చాలా భారం వచ్చింది. ఎందుకు వచ్చింది భారం? ఎట్లా వచ్చింది భారం దానియేలుకి? దానియేలు దేవుని యొక్క చిత్తాన్ని మరి ఎన్నోసార్లు, ఇప్పుడు ఈ వయసు ఎంత దానియేలుది? దగ్గర 85 సంవత్సరాల దగ్గర, 70 సంవత్సరాలు వచ్చారా? దగ్గర ఒక 15 సంవత్సరాలు అప్పుడు పట్టబడి వచ్చారు వీళ్ళు. దగ్గర 85 సంవత్సరాల వయసు. కెన్ యూ ఇమాజిన్? 85 సంవత్సరాల వ్యక్తి, అతడు ప్రవక్త అయ్యుండి, కూర్చుంటే దేవుడు మాట్లాడే ప్రవక్త అయ్యుండి ప్రవక్తలు రాసి చదువుతున్నాడు. ఎందుకంటే అతనికి తెలుసు దేవుడు మాట్లాడిన మాట ఏం చేస్తుందో. దేవునికి స్తోత్రం. నాకు తెలుసు కాదు, దేవుడు మాట గురించి తనకు తెలుసు. పాత నిబంధనలో తను చదువుతున్నాడు. 85 సంవత్సరాలు ముసలివాడు వాక్యం తీసి చదువుతున్నాడు. చదువుతూ తనలాంటి ప్రవక్త మాటలను, దేవుడి మాటలు గ్రహించాడు అని ఉంది అక్కడ. ఏమండి? గ్రహించాడు. అతనికి అంత భారం ఎక్కడి నుంచి వచ్చింది? అక్కడ మాట నాకు చాలా ఆకట్టిన విషయం ఏంటంటే, సంపూర్తి అవుచున్నవని ఏంటండి? గ్రంథముల వలన. ఏంటండి? యిర్మీయా గ్రంథమే కాదు. యిర్మీయా గ్రంథాన్ని చదువుతున్నప్పుడు ఆ భాగానికి వచ్చాడు. ఆమేన్. ఇంకా తను గ్రంథముల వలన అతను ఇంకా కొన్ని లేఖన భాగాలను కూడా వెలుగులోకి తీసుకున్నాడు. మనం దేవుని యొక్క వాక్యం యొద్ద మనం ఏదో చూసుకుంటూ పోవటం కాదు. దేవుని యొక్క వాక్యం యొద్ద గ్రంథముల వలన, యిర్మీయా గ్రంథం ఉన్న ఆ భాగాన్ని మిగతా గ్రంథాలను కూడా పోల్చుకొని అతను వాటిని ధ్యానిస్తూ ఉండగా, వాటిని చూస్తూ ఉండగా తన లోపల ఆ మాట భారాన్ని తీసుకొచ్చింది. దేవునికి స్తోత్రం. ఆ భారం దేవుని బిడ్డలకు విమోచన తీసుకొచ్చింది. నీ లోపల దానియేలు వలె వచ్చే ఈ భారం సృష్టికి విడుదల తీసుకురాబోతుంది. అదే మనం మొదట చదివిన రోమీయులకు రాసిన పత్రిక 8వ వచనము, సృష్టి యావత్తు ప్రసవ వేదనతో దేవుని బిడ్డలకు కలుగు స్వాతంత్ర విషయంలో అది విమోచింపబడునని అది ఆశ కలిగి ఉన్నది. దేవునికి స్తోత్రం. దానియేలుకు వచ్చిన భారం ఇశ్రాయేలీయులకు విడుదల. ఆమేన్. నీకు నాకు వచ్చే భారం సృష్టికి విడుదలని దేవుడు ఏర్పాటు చేశాడు. దేవునికి స్తోత్రం. మనకు ఆ భారం కలగాలి అంటే గ్రంథముల వలని వాక్యము నిన్ను దర్శించాలి. దైవజనులమైన మనం కేవలం మనం ప్రార్థన ఉపవాసాల్లో కూర్చుంటాం. మనల్ని అసలు మండించేది గ్రంథముల వలన నేను గుర్తించాను. దేవునికి స్తోత్రం. దైవజనులు మనం పిచ్చివాళ్ళం అవ్వాలి. దేవుని యొక్క క్షమించాలి. దానియేలు అతడు గ్రంథమే ఉంది ఇక్కడ. ప్రైజ్ గాడ్. ఆయన గ్రంథాలను చదివాడు. గ్రంథముల వలన గ్రహించితిని. ఎస్, యిర్మీయా చెప్పిన మాటను ఇంకొన్ని గ్రంథాల నుంచి కూడా నేను పోల్చి చూశాను. కరెక్ట్. దేవుడు విమోచించే సమయం వచ్చింది. వస్తే నువ్వేం చేస్తావు? నాకు భారం వచ్చింది.
దేవుని మాట నీ దగ్గరికి వచ్చినప్పుడు గమనించండి, భారం వస్తుంది. దేవునికి స్తోత్రం. భారము రాలేదు అంటే ఇంకా మన దగ్గరికి మాట రాలేదని అర్థం. భారం వస్తుంది దేవుని మాట మన దగ్గరకు వచ్చినప్పుడు. ఈ భారం కలిగిన వారు దేవుని కుమారులు. చూస్తుంది. ఈ రోజుల్లో మనకి నిజం చెప్పాలంటే పరిచర్య అంటే భారం. విశ్వాసులు వెళ్ళిపోతే భారం, విశ్వాసులు రాకపోతే భారం, ఆర్థికమైన ఇబ్బందులు ఉంటే భారం, మనకి ఏదైనా కష్టం వస్తే భారం, అన్ని భారాలు మనకు ఉంటాయి. వాక్యం నుంచి వచ్చిన భారం ఇది అని మీరు ఇంటికి వెళ్ళి దేవుడికి చెప్పండి. వాక్యం వల్ల నీకు వచ్చిన భారం ఏమిటి? దైవజనుడా, వాక్యం వలన నీకు వచ్చిన భారం ఏమిటి? ఒక పత్రిక అంతా చదివో, ఇంకొంతమంది దైవజనులు ఒక 10 అధ్యాయాలు చదివో, ఈ రోజు నుంచి మనం దేవుని యొక్క సంకల్పంలో మన మనసులో పెట్టుకోవాలి. మన జీవితాల్లో దేవుని మాట నుంచి భారం మన లోపలికి రావాలి. అది రాకుండా మనం మండకుండా మనము దేవుని కుమారులముగా, మనము ఆయన యొక్క సంకల్పంలో పాత్రలుగా, మనము దానిలో మనము దానిలో మన యొక్క పాత్రను మనం నిర్వర్తించలేము. వాట్ వీ నీడ్ ద బర్డెన్ ఫ్రమ్ ద లార్డ్, ద బర్డెన్ ఫ్రమ్ ద వర్డ్. వాక్యం నుంచి భారం రావాలి. ఆ భారాన్ని నువ్వు విడుదల చేయటమే పరిచర్య. పౌలు అన్నాడు, కన్నీళ్లతో రేయింబగళ్ళు మీకు నేను పరిచర్య చేశాను. ఏంటి కన్నీళ్లతో ఎందుకు చేయాలి? భారం. నీలో ఉన్న భారం. తల్లి బిడ్డన కంఠం అంటే ఏంటో తెలుసా? ఆమెలో ఉన్న భారాన్ని వదలటమే. దైవజనులకు దేవుడు భారాన్ని తన వాక్కు నుంచి ఇచ్చునుగాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన ప్రాంతాల్లో మనము ఒక దేవుని కుమారుల యొక్క స్వరూపంలోకి మనం రావాలి. దానియేలు లేఖనాలను బట్టి భారం. లేఖనాలు అనేకమైన ఉన్నాయి, అటువంటి ఒకటి కాదు, చాలా సందర్భాల్లో ఉన్నాయి. దేవుని యొక్క వాక్యాన్ని బట్టి వాళ్ళకి వచ్చిన భారం. దేవుని వాక్యం రాగానే నీకు భారం ఎలా ఉంటుందంటే నువ్వు మండుతావు, నువ్వు ప్రకాశిస్తావు అంతే. దేవునికి స్తోత్రం. బాప్తిజం ఇచ్చి యోహాను వాక్యం వచ్చిన తర్వాత మండుచూ ప్రకాశించిన పాత్రగా యేసు ప్రభు ఇంట్రడ్యూస్ చేశాడు. ఆయన మండించింది ఎవరు? తను మనలాంటి మనిషే. పరిశుద్ధాత్మతో నింపబడాల్సి వచ్చింది, మనలాంటి మనిషే. కానీ తనలో షిఫ్ట్ ఎప్పుడు వచ్చిందంటే దేవుని వాక్కు తనను దర్శించగానే తనకు భారం మొదలైంది. భారం ఎంతో తెలుసా? తను శిరఛేదనాన్ని గురించి కూడా తను చింతించలా. భారం దేవుని పనిని సంపూర్ణంగా చేసేటట్లు నిన్ను చివరి వరకు నిలబెడుతుంది. నిన్ను సిలువ వేస్తానంటే సిలువకు భయపట్ల నేను అర్హుడిని కాదు, తలక్రిందులుగా అయ్యన్నాడంట చరిత్రలో. దేవుడికి స్తోత్రం. ఎందుకు అంటే వాళ్ళ భారం దేవుడు వాడి ఏళ్ళ కలిగిన యొక్క సంకల్పాన్ని ఆపలేకపోయింది. కేవలం వారు కుమారుల ద్వారా మాత్రమే దేవుని యొక్క సంకల్పం పరిపూర్ణమవుతుంది. పిల్లల ద్వారా అవ్వదు. పిల్లల ద్వారా దేవుడి సంకల్పం అవ్వదు. వాళ్ళ చిన్న పిల్లలు ఇంట్లో, వాళ్ళ ద్వారా దేవుని సంకల్పం అవ్వదు. వారు దేవుని నమ్ముకున్నారు, దేవుళ్ళు ఎదుగుతూ ఉంటారంతే. కుమారుల ద్వారా మాత్రమే దేవుడు రాజ్యం ఏలబోతున్నాడు. కుమారుల ద్వారా మాత్రమే దేవుడు మాట్లాడబోతున్నాడు. మీరు చూస్తారు రానున్న రోజుల్లో ఇప్పుడు చెప్పే హషి బుషి, లేకపోతే ఏదో 2 పాయింట్లు చెప్పి నేను సేవ అది ఇది అని చెప్పే వాళ్ళంతా మరుగవుతారు. ఎందుకో తెలుసా? దేవుడు మాట్లాడటం మొదలుపెట్టే సమయం దగ్గరలో ఉంది. దేవుడు మాట్లాడటం అంటే దేవుడు కుమారుల ద్వారానే మాట్లాడతాడు. నేను ఏదైనా సమాచారం ఒకరికి పంపించాలంటే, నాన్న ఆయన దగ్గరికి వెళ్ళి అతని దగ్గర 2 లక్షలు ఇవ్వాలి, నేను రేపు పొద్దున్న నుంచి 2 ఇస్తాను, ఆ తర్వాత ఇంకొక 2 ఇస్తానని నా 10 సంవత్సరాల బాబుని పిలిచి చెప్పను. నేను అటు జాబ్కి వెళ్ళి నా కొడుకుని పిలిచారు, ఇటు రారా, అక్కడికి వెళ్ళి ఆయనకు 2 లక్షలు ఇస్తాను, తర్వాత మళ్ళీ 2. ఇంపార్టెంట్ ఇష్యూ కుమారుల ద్వారా. ఎందుకంటే వాళ్ళకి ఒక ఏం మాట్లాడుతున్నారో, ఎందుకు మాట్లాడుతున్నారో, ఎక్కడ మాట్లాడాలో ఎక్కడ మాట్లాడకూడదో వాడికి తెలుస్తుంది. 4 మధ్య ఆయన మాట్లాడుతూ ఉండగా వెయిట్ చేస్తాడు ఆయన కోసం.
వెయిట్ చేసి, సార్ మా నాన్న ఒక విషయం చెప్పమన్నాడు అంటాడు. పిల్లాడు అనుకోండి పరిగెత్తుకుని వెళ్ళి, అంకుల్ మా నాన్న రేపు 2 లక్షలు ఇస్తాడంట అంటాడు. వీడేం మాట్లాడుతున్నాడు వీడికి తెలియదు. దేవుడు పర సంబంధమైన విషయాలను పిల్లల ద్వారా మాట్లాడు. వాళ్ళ నోటి ద్వారా స్తుతులు ఉండొచ్చేమో కానీ దేవుడు మాట్లాడాలంటే ఈ అంతిమ దినములలో కుమారుని ద్వారా ఆయన మాట్లాడాడు. దేవునికి స్తోత్రం. దేవుడు కుమారుల ద్వారా మాట్లాడతాడు. రానున్న రోజుల్లో దేవుడు మాట్లాడతాడు. దేవునికి స్తోత్రం. సూర్యుడు వచ్చినప్పుడు నక్షత్రాలు మరుగైనట్లు దేవుని భారం లేక దేవుని కుమారులు ఇలాగా ఎదగని వారు మాటలు ఇక కనపడు. ప్రజలు దేవుని కుమారుడు మాటల వైపుకి తిరుగుతారు. దేవునికి స్తోత్రం. వాళ్ళు అంటారు, ఏంటి ప్రజలంతా వీరి వైపుకి వెళ్ళిపోతున్నారని. అప్పుడు ఈ యోహాన్ అంటాడు, పైనుంచి ఇవ్వబడిందే ఎవడు ఏం పొందుకోలేడు అంటాడు. ప్రైజ్ ద లార్డ్. ఆమేన్. వాళ్ళు ఎప్పుడు కూడా ఈర్ష్యతో ఉండరు. వాళ్ళకి జ్ఞానం, పరలోకపు జ్ఞానం ఉంది. పైనుంచి విందు ఎవడు పొందుకోలేడు. నువ్వు తెచ్చుకున్నది నీది కాదు, నీకు నిలబడదని. దేవునికి స్తోత్రం. సో ఐఎమ్ కంక్లూడింగ్ నౌ. ఈ విధంగా మనం ఈ స్థాయికి రావాలి అంటే మనం దేవుని యొక్క చిత్తము చేయాలనే నిశ్చయత మనలో ఉండాలి. అప్పుడే నీకు దేవుని యొక్క చిత్తం నీ ముందు వెళుతూ ఉంటుంది. ఏలియా వెళుతూ ఉంటాడు, నువ్వు కూడా వెళ్ళొచ్చు ఏలియా వెంట. అదే యొక్క దుప్పటి కోసం ఆ యొక్క పరిచయం నువ్వు కూడా వెళ్ళొచ్చు. కానీ నీకు భారం లేదు, నువ్వు వెళ్ళవు. నువ్వు ప్రవచనం అయితే చెప్తావు, వెళ్ళేవాడిని కూడా ఆపుతావు. నీకు తెలిసింది నాకు తెలుసురా, నేను కూర్చున్నట్టు నువ్వు కూర్చోరా అంటావు. వాడు ఆగడు, ఎందుకంటే వాడికి భారం ఉంది. వాడు సతికిలబడ్డాడు. వాడు సరే ఇంకొక చోటుకు వెళ్తే వాడు కూడా, నీకే కాదు తెలిసింది, మాకు తెలుసు, మీ గురువు గారి గురించి నీకు తెలియదేమో, ప్రవచనం ఎత్తి చెప్తున్నావు చూడు, గుంపు అంతా చెప్పారు. కానీ వెంబడించేవాడు ఒకడు లేడు. కారణం భారం లేదు. మొత్తం యోర్దాను దగ్గర కూడా అన్నారు, కానీ ఎలీషా వెళ్ళాడు. భారంతో గట్టిగా కేక వేయగానే ఆ మ్యాంటిల్ ఆయన మీద పడింది. దేవునికి స్తోత్రం. ప్రైజ్ గాడ్. దీనికి సొల్యూషన్ ఏమిటంటే, నేను గ్రంథముల వల్ల గ్రహించి తిని దేవుని మాట మాత్రమే మనలో కుమారులకు వలె ఆ భారాన్ని తీసుకొచ్చేది దేవుని మాటే. కాబట్టి ఆ భారం మన లోపలికి రాగానే మనం మండటం మొదలు పెడతాం. దేవునికి స్తోత్రం. నువ్వు మండుతుంటే నీ నోరు తెరుచుకుంటది. నా గుండె మండుతుండగా నా నోరారా పలికి తిని. నువ్వు మండుతూ నీ నోరు తెరవటమే దేవుడు చేసే పరిచర్య. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి మనం ఒకటి, ప్రభా నీ మాటను ప్రేమించి నీ చిత్తం చేయాలని మనసు కలిగిన వ్యక్తిని నేను. నీ వాక్యంతో నాతో మాట్లాడు. నీ భారం నా లోపల నువ్వు తీసుకురా. ఏ సేవకుడిని చూసినా నీకు భారం రాదు, ఎన్ని మెసేజ్లు విన్నా నీకు భారం రాదు. ఆయనే నీకు భారాన్ని ఇచ్చేది. చివరి దినాల్లో దేవుని కుమారులు భారంతో కదులుతారు. వీళ్ళ ద్వారానే ఈ సృష్టికి విమోచన. యేసుప్రభు రక్తం ద్వారా లేదా, కరెక్టే, కానీ ఇప్పుడు సిస్టమ్ వేరు. వీళ్ళ ద్వారానే ఈ సృష్టికి విమోచన. తర్వాత ప్రభు వస్తాడు. ఇంకా దేవుడు చేసే అనేకమైన విషయాలు ఉన్నాయి. సో 2 నిమిషాలు ప్రార్థన చేసుకుందాం, తల్ల ఉంచుదాం. ప్రేమ కలిగిన తండ్రి, నీకు స్తోత్రాలు. లార్డ్, గివ్ మీ ఎ బర్డెన్. నాకు కుమారుని ఇవ్వు, లేకపోతే నేను చనిపోతా. గివ్ మీ బర్డెన్. లెట్ ద వర్డ్ కమ్, లెట్ ద వర్డ్ కమ్, లెట్ ద వర్డ్ కమ్. హల్లెలూయా. దైవజనులారు, నేను ఒక్కటే చెప్తూ మాట్లాడుతూ ఉన్నాను. ప్రేమ కలిగిన తండ్రి, హల్లెలూయా. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ గాడ్. ప్రభువా, ఈ ఉదయకాలం నేను ఇక్కడికి వచ్చినప్పుడు నువ్వు నన్ను దర్శించటం అది నిజమైతే, నీ ఏర్పాటులో ఉన్న నీ పాత్రలను వారిని ప్రత్యేకంగా దర్శించమని వేడుకుంటున్నాను. నన్ను నువ్వు దర్శించటం అది నిజమైతే, నీ ఏర్పాటులో ఉన్న పాత్రలను, నీ భారాన్ని మోయటానికి నీ సిలువ దగ్గర నుంచి నీ మాట వారికి వచ్చును గాక. I know when the word comes from Father God, the burden comes. God,
When the word comes from God, that brings the burden in his children's life, in his son's hearts. గోనుపాట కట్టాడు. దేవుడేమి దర్శనంలో కనపడలా. అసలు దేవుడు మాట్లాడేదే దర్శనాల్లో, దేవుడు మాట్లాడేదే దేవదూతల ద్వారా, దేవుడు మాట్లాడేదే కళల ద్వారా. అటువంటి దావీదుకి దేవుడు, అటువంటి దానియేలుతో దేవుడు ఏ కళలో మాట్లాడలా, ఏ దర్శనంలో మాట్లాడలా, ఏ దేవదూత ద్వారా మాట్లాడలా, వాక్యం ద్వారా మాట్లాడాడు. వ్యాధులతో గోనె పట్ట కట్టాడు, కన్నీరు కార్చాడు, దేవుని బిడ్డలకు విమోచన తీసుకొచ్చాడు. అది దేవుని కుమారులు ఉండేది. నువ్వు నేను చూడాల్సింది అది. దేవుని ఆత్మ మనకు సహాయం చేయను గాక. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ గాడ్. నా జీవితం అంతా నన్ను చంపుతూనే ఉన్నది నువ్వు మాట్లాడిన ఒక మాట ప్రభువా. 1996లో ప్రభు నాతో మాట్లాడిన జీవితం అంతా నన్ను చంపుతుంది అంటే జీవితం అంతా భారము అధికమవుతూనే ఉంటుంది. అయితే నువ్వు ప్రిపేర్ అవ్వాలి. హల్లెలూయా. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ గాడ్. సన్స్, దైవజనులారా, మనం దైవజనులమే, కానీ దేవుని కుమారులు కావాలి. దైవజనులారా, మనం దైవజనులమే, దైవజనులారా. We are the sons and daughters of God, but we are the servants of God, but God wants sons of God. ఈ యొక్క గుంపు అంతటిలో ఒక్క పాత్రనైనా దేవుని యొక్క వాక్య భారం దర్శించాలి. ఈ గుంపు అంతటిలో ఒక్క వ్యక్తినైనా దేవుని యొక్క మాట నుంచి వచ్చే ఆ యొక్క అగ్ని భారం వారిని తినాలి. స్తోత్రం. అటువంటి కుమారులు అయినా మనం మారి అటువంటి మన ద్వారా కాక ఈ భూమి విమోచన లేదు. ఇది ఒక టర్నింగ్ పాయింట్, ఇది టర్నింగ్ పాయింట్. ఇది థ్యాంక్ యూ మాస్టర్. హల్లెలూయా. మేబీ వన్ మినిట్ మీకు మీరే ప్రార్థన చేసుకోండి. ఐ వాంట్ దిస్ టు బి సంక్ ఇన్ యువర్ హార్ట్స్. మీ హృదయాల్లో నిలిచిపోవాలి. ఎప్పట్లాగా నేను దేవుని వాక్యం ముందుకు వెళ్ళను. ప్రభు, నీ వాక్యం ముందుకు వచ్చాను, ఇది నాలో భారాన్ని కలగ చేయాలి అంటే సమయం పట్టచ్చేమో, కానీ వదలద్దు. యు ఆర్ ద సన్స్ ఆఫ్ గాడ్, సన్స్ ఆఫ్ గాడ్. దేవునికి ఉన్న మనకి ఆయన నిరీక్షణ, మనము ఆయనకి నిరీక్షణ. మనం ఆయన్ని నమ్ముకున్నాం, ఆయన మనల్ని నమ్ముకున్నాడు. థ్యాంక్ యూ ఫాదర్. ఓ గాడ్, వర్షిప్ యూ. ఓ గాడ్, వర్షిప్ యూ లార్డ్. థ్యాంక్ యూ ఫాదర్. నువ్వు ఏ యొక్క ఈర్ష్యతో కానీ ఏ విధమైన బలహీనతతో కానీ నువ్వు పోరాడే అవసరమే ఉండదు. కారణం ఏంటో తెలుసా? ఈ యొక్క భారం, ఈ మంట అన్నిటిని కాల్చుకుంటూ వెళ్ళిపోద్ది. నువ్వు అన్ని దాటి వెళ్ళిపోతావు. నువ్వు దేన్ని పట్టించుకోవు. అవి పెద్ద విషయాలు కాదు నీకు అవి. ఎందుకంటే నీ భారం నిన్ను ఆకర్షిస్తుంది. స్తోత్రం తండ్రి. డోంట్ వర్రీ, డోంట్ వర్రీ, డోంట్ వర్రీ అబౌట్ ఎనీథింగ్. జస్ట్ ఫోకస్ యువర్ హార్ట్ టు బీ ఫెవరెంట్ ఇన్ స్పిరిట్. మన హృదయం మండుతూ ఉండాలి. ఫాదర్, ఫాదర్, ఇప్పటికీ అగ్ని రగులుకోవాలని కోరుకున్నాను అన్నాడు. అగ్ని వేస్తూనే ఉన్నాడు. ఆయన బట్టి కుటుంబాల్లో కొంతమంది విభజింపబడుతున్నారు. ఆయన ఇంకా అగ్ని వేయబడి ఇప్పటికే కోరుకుంటున్నాను అంటున్నాడు. అదే భారం. దిగితే భారం పెరుగుతుంది. బ్లెస్ దెమ్ ఫాదర్. ఐ థ్యాంక్ యూ. హల్లెలూయా. ఈ ప్రత్యేకమైన ఈ సమయంలో మేమేదో నీ పరిచర్య చేయటం కాదు నాయన, నువ్వు మాకు పరిచర్య చేయాలి. నీ మాట మమ్మల్ని సంధించాలి. ఎస్ లార్డ్. దైవజనులు నీ వాక్యము నుంచి వచ్చిన భారంతో
మండుతూ ఉండగా కుమారులు ఇక్కడ బయలుదేరుతున్నారు అని సాతానుడు తన కార్యాన్ని ముగించుకోవాలి. థ్యాంక్ యూ ఫాదర్. నమ్మకమైన తండ్రి, దినాన్ని బట్టి నీకు స్తోత్రాలు. అతి చిన్నవాడినైనా నన్ను బలహీనుడినని ఎరిగి నువ్వు నన్ను బలపరచడానికి నీ మనసును పెట్టావు. నీ దాసులు ఇక్కడ ఉన్నారు, వారు నీ వాక్య పరిచర్యలో ఉన్నారు ప్రభువా. అయితే నీ చిత్తానుసారంగా మమ్మల్ని ఈ విధంగా పోషించడం నీ చిత్తమైంది కాబట్టి వాక్యం విన్న ప్రతి దైవజనుడిని, దైవజనరాల్ని నీ చేతికి అప్పగిస్తున్నాం. మా ముందు నీ మాటలు మా కళ్ళ ముందు కదులును గాక. ప్రేమ కలిగిన తండ్రి, నాయన యాకోబుని అడగలా, నాయన నా తండ్రి నాకు బిడ్డనివ్వని, లేకపోతే చంపు అని. ప్రభా, బిడ్డ ఎవరిస్తారు నాయన? నువ్వు ఇవ్వకపోతే నేను దేవుని స్థలంలో ఉన్నానా? థ్యాంక్ యూ. నీ మాట బట్టి నీ దాసుల్లో అటువంటి భారం, ఆ భారంతో నువ్వు మమ్మల్ని ఏర్పాటు చేసిన ప్రాంతం కాల్చబడాలి నాయన. మా మెసేజ్లతో మేము ఏదో చేయాలనుకుంటున్నాం, క్షమించు. మా మెసేజ్లతో మేము ఏదో చేయాలనుకుంటున్నాం, మమ్మల్ని క్షమించు. కుమారులుగా మమ్మల్ని మార్చు, ఇంకా అనేక విషయాలు బోధించు. మనిషిని మండించడానికి గ్రంథముల వల్ల గ్రహించాలా? దానియేలు బహుప్రియుడు కదా, దేవదూతలు దిగొస్తారు కదా. నా పద్ధతి అంతే, నా విధానం అంతే. సర్వాధికారి నీకు స్తోత్రాలు. ఈ నీ పాత్రలు ఆ విధంగా మండించబడి ప్రభు చిత్తము, లేఖనాలు నెరవేర్పు, దేవుని కుమారుల ప్రత్యక్షత యేసునామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రైజ్ గాడ్. మీ అందరికి వందనాలు. గాడ్ బ్లెస్ యూ ఆల్. యాజ్ ఐ టోల్డ్ యూ, మీకు చెప్పిన తర్వాత నా భారం పెరుగుతుంది, రైట్? గాడ్ బ్లెస్ యూ. ఆత్మీయంగా భారం మెసేజ్ అయిపోదు, మెసేజ్ ఇంకా భారాన్ని తీసుకొస్తుంది. కాబట్టి నా కొరకు దయతో ప్రార్థన చేయండి, ఎందుకంటే నేను మోయలేనిది ఆయన నా కృప ఇవ్వాలి. తెలంగాణలో కూడా నేను దేవుని సేవకులు మీటింగ్స్ వాళ్ళు వెళ్తూ నన్ను, నాకు తెలుసు ప్రతిరోజు నా కోసం మీరు ప్రేయర్ చేయడం సాధ్యం కాదు, ఎందుకంటే నాకు కాదు కాబట్టి, రైట్? సో ఏదన్నా గుర్తొచ్చినప్పుడు ఒక 10 సెకండ్లు నా కోసం ప్రభువు చేయండి. అక్కడ మరి హూ టేక్స్ ఓవర్ బ్రదర్? మీరు వస్తారు, ఎవరు రండి. థ్యాంక్ యూ సో మచ్.